వాసుదేవ. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ గారు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారికి నమస్కారాలతో ఈరోజు ప్రహ్లాద చరిత్రలోని ఒక మంచి పద్యం మనం చదువుకుందామండి. ఇనుము అయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు, కృషికేశు సన్నిధి నా విధమున గరంగుచున్నది, దైవ యోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. ప్రహ్లాదుని వాళ్ళ గురువులు, నాయన నారాయణ స్మరణ మానవయ్య, మీ నాన్నగారు మమ్మల్ని దండించేటట్టున్నారో అని అభ్యర్థిస్తారు. అప్పుడు ప్రహ్లాదుడు అన్న మాటలు అనమాట. ఒక ఇనప ముక్క అయస్కాంతం దగ్గర తన ఇనప ముక్కనను మర్చిపోయి ప్రవర్తిస్తుంది. అలాగా ఆయన యొక్క అనుగ్రహం చేత ఋషికేశ సన్నిధి నారాయణుని సన్నిధిలో నాకేమీ తెలియట్లేదు స్వామి, నా వల్ల కావట్లేదు, నా చిత్తం అంతా భ్రాంతి, అంటే ఇంకా ఆయనకి అంకితం అయిపోయింది, ఆయన నుంచి మరల్చలేకపోతున్నాను, ఇక నా వల్ల కావట్లేదు. ఇనప ముక్క అయస్కాంతంతో కలిసినప్పుడు ఇనప ముక్క నన్ను ఎలా మర్చిపోద్దో అలాగా నాకు వేరే ఏమీ తెలియట్లేదు, ఆయన తప్ప వేరేది ఏమీ తెలియట్లేదు అని చెప్పడం అనమాట. ఇలా అనడంలో మాస్టర్ గారు లాగా మనకి ఒక అయస్కాంతం మాస్టర్ గారు, ఆయన సాన్నిధ్యంలో మనందరం కూడా ఆయన స్ఫూర్తితో జీవిస్తూ ఎంతో ఆనందంగా 10 మంది క్షేమం కోరుతూ మాస్టర్ గారి లాగా లోక కళ్యాణార్థం జీవించడానికి మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆయన అనుగ్రహం వల్ల, ఆయన స్ఫూర్తితో దైనందిన జీవితం మనందరిది కూడా నడుస్తుంది. చేత అందరం కూడా చరితార్థులం అయ్యమన్నమాట. మాస్టర్ గారు జీవితంలో పరిచయం కావడమే మహద్భాగ్యం. ఆయన స్ఫూర్తితో జీవించడం ఇంకా ఎంతో భాగ్యం అనమాట. అంచేత ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా మన అందరి మీదే ఉంది కనుక మనందరం కలుసుకుని ఆయన గురించి చెప్పుకోగలుగుతున్నాం అనమాట. ఇనుము అయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు, ఋషికేశు సన్నిధి నా విధమున గరంగుచున్నది, దైవయోగమును చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగు. అలాగే మాస్టర్ గారి స్ఫూర్తి, మాస్టర్ గారి స్మరణ కంటిన్యూస్ అనమాట. వేరే లోకం లేదండి. మనందరికీ కూడా మాస్టర్ గారి యొక్క ఆయన పరిచయం, ఆయన టచ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారు. ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్ అనమాట ఆయన ఇచ్చింది మనకి. వాసుదేవ్. తర్వాత క్లాసులోకి వెళ్దాం. ఈరోజు క్లాసులో శ్వాసకోశ వ్యాధులు, రెస్పిరేటరీ డిజార్డర్స్, అంటే జలుబు, దగ్గు, ఆస్తమా, ఆయాసం, ఇంకా న్యూమోనియా, బ్రాంకైటిస్, ఇలాగా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు అనమాట. అందులో కొన్ని మందులు ప్రధానంగా ఉపయోగపడతాయి. ఈ ఊపిరితిత్తుల వ్యాధులు, జలుబు, దగ్గు, ఆయాసం ఇన్ని రావడానికి తత్వంలో మయాదం బలంగా ఉంటే, లేదా తత్వంలో అనారోగ్యం శరీర తత్వంలో కాన్స్టిట్యూషనల్గా ఉంటే చిన్న వాటికి జలుబులు, దగ్గులకు వాటికి గురవుతూ ఉంటారు. అంచేత యాంటీమయాజ్మిక్ మెడిసిన్స్, అలాగే తత్వం మీద, శరీరం మీద పనిచేసే మొత్తం ఆరోగ్యం మొత్తం మీద పనిచేసే మందులు మనం వాడుకోవడం వల్ల శరీర తత్వం బాగుపడి ఈ శ్వాసకోశ వ్యాధుల నుంచి బయటపడగలం అన్నమాట. ఎందుకంటే అంతా ఊపిరే కదా. మరి ఆ ఊపిరి స్వచ్ఛంగా సక్రమంగా ఉంటే హ్యాపీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది జీవితం అంతా. అందుచేత అలాగే ఆరోగ్యవంతుడు కూడా ఏదైనా కొంచెం వాతావరణ పరిస్థితులు, బాగోని వాతావరణ పరిస్థితులకి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా తేడా వస్తుంది. అయితే కాన్స్టిట్యూషనల్ డిఫెక్ట్స్ వల్ల, కాన్స్టిట్యూషన్లో వీక్నెస్ వల్ల, తత్వంలో ఉండే వీక్నెస్ వల్ల ఎక్కువ మంది ఈ శ్వాసకోశ వ్యాధులకి గురవుతూ ఉంటారు. అందులో మనం ముఖ్యంగా మనకు ఉపయోగపడే మందుల్లో ఆసిమం శాంక్టమ్, అంటే తులసి అనమాట.
తులసి మామూలుగా తులసాకు రసం, తేనె కలిపి తాగుతూ ఉంటారండి. ఈ జలుబులు అయ్యి దగ్గులు అని తగ్గడానికి. తర్వాత ఎక్కువనైట్, ఎలియం సెప, ఉల్లిపాయ, నీరుల్లిపాయ, యుప్రేషియా, డల్కమరా, ఆర్సినికం అయోడ్, జెల్సీమియం, కాలిబైక్రోమికం, బ్యాసిలినం, క్యాల్కేరియా కార్ప్, బ్రయోనియా, ఈ మందులన్నీ కూడా ఊపిరితిత్తుల వ్యాధుల మీద, శ్వాసకోశ వ్యాధుల మీద పనిచేస్తాయి అన్నమాట. తర్వాత ఎక్కువనైట్, స్పాంజియా, కొరాలియం రోబ్రం. కొరాలియం రోబ్రం అంటే పగడం అనమాట. ఆయుర్వేదంలో ప్రవాళ భస్మం అని పగడమే భస్మంగా దగ్గులకు వాడతారు. ఇప్పుడు అన్నీ కూడా మనకి దొరకని వస్తువులు, అపురూపమైనవి అయిపోయాయి. పూర్వం అందరికీ అన్నీ అందుబాటులో ఉండేవి. అంచేత ఆ పగడం నుంచి తయారు చేస్తారు కొరాలియం రోబ్రం. అలాగే హయోసైమస్, డ్రాసిరా. అలాగే గుండెకి సంబంధించిన వాటిలో ఆయాసాల్లో క్రెటగస్, అమ్మోనియం కార్ప్, డిజిటాలిస్, యాస్పిడోస్పెర్మా, నజా, ఇవన్నీ కూడా హార్ట్కి సంబంధించినవి అనమాట. సైలీషియా ఇది తత్వాన్ని బాగు చేస్తుంది, ఆ ఇండికేట్ అవ్వాలన్నమాట. తూజ, ట్యూబర్కులినం, ఇవి ఈ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ అంతా కూడా మనం రెగ్యులర్గా మనకి దగ్గులు, ఆయాసాలు మొదలైన శ్వాసకోశ వ్యాధుల్లో బాగా ఉపయోగపడతాయి. అయితే ఇందులో ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటి, మనం ఎలాగా ఏం తెలిస్తే దాన్ని పట్టుకోగలం అన్నది ఇక్కడ ప్రధానం అనమాట. ఇక్కడ వద్దాం, అందులో 1 by 1 వద్దాం. ఫస్ట్ ఏమిటండి, తులసి. జలుబులు వాటిలో తులసి ఆసిమం శాంక్టం కదండి. మామూలు రెగ్యులర్ సీజన్ మార్పుల వల్ల జలుబు, దగ్గు, తుమ్ములు, దానికి ఆసిమం శాంక్టం 30. 6 పవర్లో కూడా వాడతారు. ఒక వారం రోజులు రోజు నైట్ 6లో వేసుకుంటారు. అలాగే 1-2 మోతాదులు అయితే 30లో వేస్తారు. చాలా మంచి రిలీఫ్ వస్తుంది. మామూలు కామన్ కోల్డ్ అనమాట, పిల్లలకి బాగా ఇండికేట్ అవుతుంటుంది తులసి. ఆసిమం శాంక్టం, జలుబు, దగ్గు, విరేచనాలు, జ్వరం, ఈ కాంబినేషన్ అనమాట. దీంతో పాటు తిక్క పేచీలు ఎత్తుకుని తిప్పమంటారు, క్యామమిల్లా, సినాల్లా ఉంటారనమాట. అప్పుడు కూడా ఆసిమం శాంక్టం 30 వేస్తే జ్వరం తగ్గుద్ది, విరేచనాలు తగ్గుతాయి, జలుబులు తగ్గుతాయి అనమాట, నార్మల్ అవుతారు. మొత్తానికి ఇది ఫస్ట్ మనం మామూలు ఏ కారణం లేకుండా ఉట్టిన జలుబుగా ఉంటే వేసుకునే మందు అనమాట. ఏదైనా ఎక్కువ మోతాదులో వాడకూడదండి. ఏ మందు అయినా అంతే, కంటిన్యూస్గా ఏ మందు వాడకూడదు. ఇది ఆసిమం శాంక్టం. ఇది ఆసిమం శాంక్టం తర్వాత ఎలియం సెపాలోకి వద్దాం. ఎలియం సెప అంటే నీరుల్లి, ఉల్లిపాయ. ఇదేమిటంటే జలుబు ఉంటుంది, జలుబుతో పాటు ముక్కు ఒరిసిపోతుంది. మరి ఉల్లిపాయ కళ్ళు మండిపోయి, ముక్కు మండిపోయి, ఉల్లిపాయ కోస్తుంటే ఉంటుంది కదా, అలాంటి ఫీలింగు మామూలుగా ఉన్న ప్రాబ్లం ఉంటుంది. జలుబు, ముక్కు కారుతా ఉంటే ముక్కు అంతా ఒరిసిపోయి మండిపోతూ ఉంటుంది, గొంతు మండిపోతూ ఉంటుంది, గొంతు రొంప. అయితే బయటికి వెళ్ళి ఓపెన్ ఎయిర్లో బాగుంటుంది, క్లోజ్డ్గా ఉన్న రూమ్లో ఎక్కువైపోతుంది, ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అయితే దానికి ఫ్రీక్వెంట్ స్నీజింగ్, తుమ్ములు, ప్రొఫ్యూజ్ యాక్రిడ్ డిశ్చార్జ్. యాక్రిడ్ అంటే ఒరుపు కలిగించే స్రావం, రొంప వల్ల ఒరిసిపోద్ది ఫ్రమ్ నోస్. కొర్రోడింగ్ లిప్ అండ్ నోస్. కొర్రోడింగ్ అంటే తినేసినట్టు అయిపోద్ది. అస్తమా జలుబు చేస్తుంది అనుకోండి, వాడికి ఈ పెదవి అంతా కూడా ఎర్రగా అక్కడ తినేసినట్టు అయిపోద్ది, ఒరిసిపోయి అక్కడ పెదవి మీద కూడా ఒరిసిపోయినట్టు అయిపోద్దండి. అయితే లాక్రిమేషన్ అంటే కళ్ళంటి వచ్చే నీళ్లు. ఆల్సో ప్రొఫ్యూజ్ అంటే తుమ్ములు, జలుబు ఉన్నప్పుడు కళ్ళంటి నీళ్ళు కూడా వచ్చేస్తాయి, కానీ కళ్ళు మండవు. రివర్స్ ఆఫ్ యుప్రేషియా. సేమ్ ఇది చూడండి, సేమ్ ఇక్కడ యుప్రేషియాలో కూడా ఎలియం సెపాలాగా ఉంటుంది. అయితే కళ్ళంట, ముక్కంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎలియం సెపాలో ముక్కు మండిపోద్ది, కళ్ళు మండవు. యుప్రేషియాలో కళ్ళంట, ముక్కంట నీళ్ళు వచ్చేవు, కళ్ళు మండిపోతాయి, ముక్కు మండదు. అప్పుడు ఎక్కువ జలుబులో ఎలియం సెప. యుప్రేషియా అప్పుడప్పుడు ఇండికేట్ అవుతూ ఉంటుంది. అలా వేస్తే మరి కారిపోతుందని బాబు ముక్కంట కళ్ళంట అన్నారు అనుకోండి, కళ్ళు మండుతున్నాయా, ముక్కు మండుతుందా? ముక్కు పెద్దగా మంటలేదు కానీ కళ్ళు మండిపోతున్నాయి అన్నారు అనుకోండి, యుప్రేషియా అనమాట. కళ్ళేం మంటలేదండి, ముక్కు అంటే బాగా ఒరిసిపోయినట్టు అయిపోయిందండి, ఇదంతా మండిపోతుంది, చీతితో ఇలాగా పెయిన్ వచ్చేస్తుంది అన్నాడు అనుకోండి, ఎలియం సెప. అలా అనమాట. ఇంకోటి ఏమిటంటే హాట్ అండ్ థ్రస్టీ, దాహం వేసేస్తున్నట్టు అయిపోద్ది, ఉడుకులా ఉంటుంది, ఫీవరిష్గా. సాయంత్రం ఎక్కువ. అలా వారం రూమ్, వేడి గదిలో ఎక్కువగా ఉంటుంది, బెటర్ ఓపెన్ ఎయిర్. టిక్లింగ్ ల్యారింగ్స్, గొంతులో స్వరపేటికలో గురగురలాడుతున్నట్టుగా ఉంటుంది. కాఫ్ సీమ్స్ టు స్ప్లిట్ అండ్ టియర్ ల్యారింగ్స్. ల్యారింగ్స్ ఇక్కడ స్వరపేటిక నొప్పిగా ఉంటుందండి,
దగ్గేటప్పుడు ఇలాగా స్వరపేటుకుని ఇలా పట్టుకుంటాడు, మన గొంతు పట్టుకుంటాడు. పెయిన్‌ఫుల్‌గా ఉంటది దగ్గేటప్పుడు. ఫీల్స్ యాజ్ ఇఫ్ కాఫ్ విల్ టీర్ ఇట్. దగ్గితే అక్కడ చిరిగిపోద్దేమో స్వరపేటిగా అన్నట్టుగా ఉంటదనమాట. కాఫ్ ఫ్రమ్ ఇన్‌హేలింగ్ కోల్డ్ ఎయిర్. అంటే ఇక్కడ ఓపెన్ ఎయిర్ బావుంటది గానీ, బాగా చలిగాలి కూడా తేడా వస్తది. చలిగాలి చల్లటిది పీలితే దగ్గొచ్చేస్తుంది. మొత్తానికి ఇక్కడ మెయిన్ ఏమిటంటే ఎలియం సేపాలో జలుబుతో ముక్కు మండిపోవడం, పొడిసిపోయినట్టు అయిపోవడం. అది మెయిన్. తర్వాత ఓపెన్ ఎయిర్‌లో బాగుండడం, లోపల వేడి గదిలో ఎక్కువైపోవడం. ఎలియం సెపా తర్వాత నెక్స్ట్ డ్రగ్‌లోకెళ్దాం. యుప్రేషియా. మనం ఇప్పుడే కదా చెప్పుకున్నాం మనం. యుప్రేషియా అంటే. యుప్రేషియాలో ఏమిటంటే కళ్ళంటూ వచ్చే నీళ్లు మండుతాయి. ముక్కు నుండి వచ్చేవి మండవు. రివర్స్ ఆఫ్ ఎలియం సెపా. మరి యుప్రేషియా జలుబులో పడతది గానీ, ముఖ్యంగా కళ్ళ కలకల్లో పడద్దండి ఇది. కళ్ళ కలకల్లో మామూలుగా యుప్రేషియా 6 ఒక 4, 5 రోజులు ఇస్తే కళ్ళ కలక తగ్గిపోద్ది. 30 తర్వాత లేదా ఫస్ట్‌లోనే 30 ఇస్తారు. అప్పుడు కూడా రిలీఫ్ వస్తది. యుప్రేషియా 30. కళ్ళ కలకలు ప్రివెంటివ్‌గా ముందు కూడా ఇస్తుంటారు ఇయి రాకుండా. ఇద్దరికి వచ్చేసింది ఇంకో ముగ్గురున్నారు ఇంట్లోను. ఆ ముగ్గురికి రాకుండా కూడా యుప్రేషియా 30 1, 2 మోతాదులు ఇస్తారు. ఇక్కడ జలుబులో మాత్రం క కళ్ళంటొచ్చేయి మండుతాయి, ముక్కంటొచ్చేయి మండవు. ఏలియం సెపాకి ఆపోజిట్. డల్కమరాలోకి వద్దామండి. శ్వాసకోశ వ్యాధుల్లో డల్కమరా పాత్ర ఏంటి అంటే వర్షంలో తడిసిపోతేనే. తేమ వాతావరణం వల్ల జలుబు చేసేస్తది. తేమ వాతావరణం వీళ్ళకి పడదు. నేట్రమ్ సల్ఫ్ వాడు ఒకళ్ళకి, డల్కమార వాడు ఒకళ్ళకి, తేమ వాతావరణం పడదు. అంచేత డ్యాంప్ వెదర్ అంటే తేమ తడిగా ఉన్న వాతావరణం అన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ పగలంతా ఎండ కాసేసి రాత్రి వచ్చేటప్పటికి బాగా చల్లగా ఉంటుందనుకోండి. అంటే టెంపరేచర్ బాగా తేడాగా ఉంటుంది. పగలంతా చాలా వేడిగా ఉంది. నైట్ అయ్యేటప్పుడు చాలా చల్లగా ఉంటుంది. డల్కమార బాగా సిక్ అయిపోతారు. హాట్ టు కోల్డ్. డే టైమ్ వెరీ హాట్ అండ్ నైట్ వెరీ కోల్డ్. అలాగే బాగా ఎండలోకెళ్ళొచ్చి అక్కడి నుంచి ఐస్ క్రీమ్ షాప్‌లో దూరాడు. ఐస్ క్రీమ్ షాప్‌లో పని చేస్తున్నాడు అనుకోండి అతను. చల్లటి వాతావరణం కూలింగ్ బాగా చల్లగా ఉండే చోట పని చేస్తున్నాడు. బయటంతా తిరిగి ఆ లోపల దూరాడు. ఏసీ బాగా చల్లగా ఉంది లోపల. వెంటనే సిక్ అయిపోతారు. అంచేత జలుబుల్లో ఈ తేమ వాతావరణంలో జలుబులు కానీ డల్కమారా కొంచెం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ డీప్ యాక్టింగ్. చాలా ఆస్తమాలు ఇలాంటివన్నీ తగ్గిపోతాయండి. ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సిన డల్కమారా లెక్సిస్ ఇనిమికల్స్. అంచేత లెక్సిస్ డల్కమారా ఇనిమికల్స్ ఎనిమి మందులు. ఊరికే జస్ట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి అది గుర్తుంటది తర్వాత. వేడి వాతావరణం నుంచి చల్లటి వాతావరణంలోకి వచ్చిన వాడు డల్కమారాలోకి. అదే చల్ల నుంచి వేడి దాంట్లోకి వెళ్తే బ్రయోనియా. అయితే ఇక్కడ కూడా ఏంటంటే చల్ల నుంచి వేడి, వేడి నుంచి చల్లదనం మారటం అన్నది చూసారంటే ఆ మారటానికి డల్కమారాయే ప్రధానం. అయితే ఒక్కొక్కసారి బాగా చల్లదనం నుంచి వేడిలోకి వెళ్ళిపోయారనుకోండి. వర్షంలో తడిసిపోయాడు. తడి ముద్దయిపోయింది. ముద్దయిపోతే మళ్ళీ సైకిల్ తొక్కుంటే వెళ్ళిపోతులకి వేడి చేసేసింది. ఒళ్ళు వేడెక్కేసింది. ఆ ఎండలోకి వెళ్ళిపోయాడు అంతే. ఎండలో సైకిల్ తొక్కుంటే వెళ్ళిపోయాడు. తడిసిపోయినాడు. ప్రయోజనాలకు వెళ్ళిపోతాడు. పులపరం. వాడంతా నొప్పులు చేసేయడం, తలనొప్పి వచ్చేయడం, పడుకుని పోవడం. అదంతా బ్రయోనియా వాతావరణం అంతా వచ్చేస్తుంది. అంచేత జలుబు అలాగొస్తది బ్రయోనియాకి. దగ్గు కూడా పొడి దగ్గు అలా వచ్చేస్తుంది. మొత్తానికి డల్కమారాలో ఇప్పుడు మనం డల్కమారా చెప్పుకుంటున్నాం గనక, డల్కమారాలో తడి వాతావరణం, తేమ వాతావరణం అలా వారం బట్టి అలా వర్షాలు. ఆ వర్షాలకు జలుబు చేసేస్తది. తుమ్ములొచ్చేస్తూ ఉంటాయి. అది. ఆర్సెనికం అయోడ్. ఈ ఆర్సెనికం అయోడ్ అనే మందు ఎలర్జీ అంటాం చూసారండి డస్ట్ ఎలర్జీ, తుమ్ములు. ఆర్సెనికం అయోడ్ చాలా బాగా పనిచేస్తుంది. చల్లదనం ఇష్టపడతారండి. ఆర్సెనికం ఆల్బమ్‌కి దీనికి ఏమైనా తేడా అది. ఆర్సెనికం ఆల్బమ్ చలి పడదు. వీడు కొంచెం చల్లదనం ఇష్టపడతారు. అయోడియం ఉందిగా మరి పక్కనే. డస్ట్ ఎలర్జీ, తుమ్ములు ఎన్ని మందులు వాడారో ఆ తుమ్ములు తగ్గలేదు, జలుబు తగ్గలేదు. తుమ్ములతో కూడిన జలుబు అనమాట అండి. అలా బయటికెళ్ళి కొంచెం డస్ట్‌లోకి వెళ్తే తుమ్ములు వచ్చేస్తా ఉంటాయి. చల్లదనం ఇష్టపడతారు. చాలా కేసెస్‌లో ఆర్సెనిక్ అయోడ్ 30 ఒక డోసు. బాగా తగ్గిన కేసులున్నాయండి. అంటే ఆఖరికి ఎలర్జీ తుమ్ములంట్లోకి ఆర్సెనిక్ అయోడ్ ఏసేద్దామా అనిపించే అంత ఎక్కువ కేసులు తగులుతా ఉంటాయి దీనికి. జెల్సీమియం. జెల్సీమియం సాయంత్రం అగ్రివేషన్ ఉంటది. జెల్సీమియం 5, 6 పీఎంలో. ప్రయోజనలాగే జలుబు, తుమ్ములు ఉంటాయి. తలనొప్పి, పులపరం, కదలబుద్ధి కాదు. అయితే వీక్‌నెస్ ఎక్కువగా ఉంటదండి. జెల్సీమియం అనగానే నీరసం అండి. నీరసం, చిన్న షివరింగు. అంచేత నీరసం బాగా. సేమ్ బ్రయోనియా ఇది ఒకటే ఇంకా. దాహం ఉండదు దీనికి. బ్రయోనియాలో దాహం ఉంటది.
ఆ దాహం పెద్ద క్రైటీరియాగా తీసుకోకపోయినా వీక్‌నెస్ క్రైటీరియా అండి ఇక్కడ. లేచి నిలబడితే పడిపోతానేమో అనిపిస్తా ఉంటది. సాయంత్రం ఎక్కడో ఈవినింగ్ ఎక్కడో జలుబు, తుమ్ములు, తలనొప్పి అన్నీ ఉంటాయన్నమాట. ఈ జెలిసియం చాలా డివైన్ మెడిసిన్ లాగా ఉంటదండి. ఎన్నో వ్యాధులకి. ఇది మలేరియా మీద పనిచేస్తది. చలి కుదిపి వచ్చేస్తది. నెర్వస్ చిల్ లోపల నుంచి చలొచ్చేస్తా ఉంటది. అలాగే టైఫాయిడ్ మీద పనిచేస్తది. విడుపు జ్వరాలు, కంటిన్యూడ్ ఫీవర్స్ వీటి మీద పనిచేస్తది. అలాగే పక్షవాతం పెరాలిసిస్ మీద పనిచేస్తది. జడుసుకున్న వాళ్ళకి పనిచేస్తది. కానీ ఇక్కడ మనకేమిటంటే జలుబు, తుమ్ముల విషయంలో ప్రయోజనాలాగా వీళ్ళకి కూడా బయట ఎక్కువగా తిరిగి, ఎండలో తిరిగి ఇలా వచ్చిన వాళ్ళకి తుమ్ములు, జలుబుతో జ్వరం వచ్చేస్తది. అయితే నీరసం అని చెప్తే జెర్సీమియం ఇండికేట్ అవుతుంది. తర్వాత ఖాళీ బైక్‌లో అనుకోండి, ఖాళీ బైక్ చాలా రక్షణాలు ఉంటాయి. అన్నీ కలిపేస్తే దీని మెయిన్ పాయింట్ దొరకదు గనక రొంప కారుతా ఉంటది కానీ తీగలాగా, బెండకాయ జిగురులాగా ఆ ముక్కలోంచి ఇలా కిందకి కారుతా ఉంటది, సాగుతా ఉంటది. అలా తీగల్లాగా సాగే ఈ డిశ్చార్జ్ ఖాళీ బైక్ జలుబు కావచ్చును, దగ్గి ఊస్తారు. ఊస్లోకి ఇలాగా నోటంట కింద దాకా సాగిపోద్ది. నోటిని పట్టుకుని వదలదు. బాబోయ్! బెండకాయ జిగురులాగా అంటారు. ఆ బెండకాయ జిగురు అన్న మాట దీనికి వాడుతుంటారు ఎక్కువ. బెండకాయ జిగురులా పట్టుకుని వదలటం లేదు బాబు, తీగల్లాగా సాగుతుంది అంటారు. అలాగే అది ఖాళీ బైకులం. ఎంత విచిత్రం అంటే అండి, అల్సర్స్ నుంచి వచ్చే ఆ స్రావం కూడా ఎలాంటిలోకి ఇలా తీగలాగుతుంది. కళ్ళంటొచ్చే అది ఇలా కన్ను ఇలా ఆ పుసిల్లాటి ఇలాగ తీసి ఇలా లాగితే తీగ సాగుతా ఉంటది. అలా శ్లేష్మం ఊస్తే తీగలాగా సాగుతా ఉంటది. రొంప ఇలా చీరితే ఇలా తీగలాగా సాగుతా ఉంటది. అది ఏంటంటే జిగురులా ఉండి ఇట్ కెన్ బి డ్రాన్ లాంగ్ స్ట్రింగ్స్. ఈ జలుబులు అప్పటికప్పుడు సీజనల్‌గా ఏదో ఎండలోకెళ్తే వచ్చిన జలుబు కాదండి ఇది. చాలా క్రానిక్‌గా సంవత్సరాల తరబడి ఉన్న జలుబు. అంచేత ఏంటంటే అది ఆ లక్షణం ఉంటే జిగురుగా ఉండి ఇలా తీగలాగా తాగుతుంటే మాత్రం ఖాళీ బైక్ పనిచేస్తది. ఖాళీ బైక్ నేసల్ సింప్టమ్స్ చాలా ఎక్కువండి. ముక్కుకి సంబంధించినయి లక్షణాలు. నిర్మొహమాటంగా రాసేసారు అందులోను. ఏంటి ఇన్ని రాసేసారేంటి అనిపిస్తది మనకి. తర్వాత బ్యాసిలినం అండి. బ్యాసిలినం ఏమిటంటే కొంచెం మనిషి వీక్, కొంచెం బక్కపలచగా ఉంటాడనమాటండి. కొంచెం బోనీగా ఉండి అస్తమానం జలుబు చేసేస్తా ఉంటది. ఏం చేయాలి? నేను బయటికెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నానే అంటే ఏ కారణం చేత జలుబు చేసిందో తనకే తెలీదు. ఉన్నట్టుండి జలుబు చేస్తా ఉంటది. తరచుగా జలుబు. దీంతో పాటు పేరెంటల్‌గా దగ్గులు, ఆయాసాలు పెద్దవాళ్ళకి, ఇంట్లో పెద్దవాళ్ళకి. ఇతనికే చిన్నప్పటి నుంచి దగ్గు, ఆయాసం అంటే రెస్పిరేటరీ ట్రబుల్స్ క్రానిక్‌గా ఉంటాయన్నమాటండి. అలాంటి వాళ్ళకి బ్యాసిలినం పనిచేస్తది. కొంచెం చిక్కుపోయినట్టుగా బక్కపలచగా ఉంటుంది. జలుబు చేసే స్వభావాన్ని ఇది పోగొడుతుందండి. మామూలుగా జలుబులో అయితే బ్యాసిలినం 200. అదే టీబీ లాంటివి అయితే తరచుగా అస్తమానం జ్వరాలొచ్చేస్తుంటే మాత్రం టీబీ కేసులు, అడ్వాన్స్ టీబీ కేసులు అలాంటాటిలో బ్యాసిలినం 30. 2, 3 మోతాదు తెలిసాక ఆ కళ్ళి పడడం, రక్తం పడడం అలా వస్తుంటే రక్తం ఉంటది ఆ కళ్ళితో పాటు. అవన్నీ తగ్గిపోతాయండి. బ్యాసిలినం అప్లికేషన్ అదొక పెద్ద స్కిల్ అనమాటండి. ఇంటెస్టైనల్ టీబీ, బ్యాసిలినం 10 ట్యూబర్కులోన్ 10 అలా వేస్తారు. విరేచనాలు అయిపోతా ఉంటాయి. జలుబు చేసే స్వభావాన్ని పోగొడితే శరీర తత్వాన్ని మారుస్తుందండి. అంటే జలుబు తగ్గాక 1 గాని, 10 గాని ఒక డోసు వేస్తే తరాల నుంచి ఉన్న రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఆళ్ళ నాన్నగారికి ఆయాసం, అమ్మగారికి ఏదో దగ్గులు, తాతగారికి ఆస్తమా ఉండేది. ఇలా ఉంటుంటాయన్నమాట. ఎవరో మేనమామ టీబీతో చనిపోయారు. ఈ హిస్టరీ అంతా తగులుతది మనకి. ఇతనేమో బట్టబయలుగా ఉంటాడు. ఈ ట్యూబర్కులినం గూడా ఉందండి ఇక్కడ. బ్యాసిలినం, ట్యూబర్కులినం మనం తేడా చెప్పుకున్నాం మనం. బ్యాసిలినం ఏంటంటే టీబీ వచ్చిన లంగ్ ముక్క నుంచి తయారు చేస్తారు. అదే ట్యూబర్కులినం ఏంటంటే టీబీ పస్ నుంచి తయారు చేస్తారు. 2 ఒకటి కాదు. ఆళ్ళు మెటీరియల్ మెడికా కింద 2 ఒక దాంట్లోనే రాసేస్తుంటారండి. వెంకటరమణ శరం గారే విడిగా రాశారు రెండిటి కింద. గ్రేట్ మ్యాన్ ఆయన. నిజంగా ఋషి. ట్యూబర్కులినం ఏంటంటే అడ్వాన్స్డ్ టీబీలో ట్యూబర్కులినం వేయకూడదండి. టీబీ బాగా ఎక్కువైపోయిన కేసుల్లో, ఎక్కువగా ఉన్న కేసుల్లో ట్యూబర్కులినం వేస్తే చాలా ఎక్కువైపోతుంది. బ్యాసిలినం వేయాలి.
తక్కువ పవర్లో వేయాలి. బ్యాసిలం 30, తర్వాత 200లోకి వెళ్తారు. ట్యూబర్కులనం అస్సలు వేయకూడదు. ట్యూబర్కులనము మైండ్ టీబీ ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. అంటే మైండ్ టీబీ అంటే ప్రవర్తనలో ఈ మాట ఉంది. డబ్బులు ఖర్చు పెట్టడం, ఊళ్ళు తిరిగేయడం, అబద్ధాలు ఆడేయడం, ఒక చోట కుదురుగా లేపడం, అందరినీ కూడా ఫ్రెండ్షిప్ చేసేసుకోవడం. వాళ్ళందరూ ఇతని కోసం వచ్చేస్తుంటారు. మంచి బాగా మాట్లాడుతూ ఉంటాడు, బాగా సోషల్గా ఉంటాడు, ఒక ఊళ్ళో ఉండడు, కుదురుగా ఉండడు, అలా క్యాంపులు తిరుగుతూ ఉంటాడు. అదంతా ట్యూబర్కులనం అంటుంది, అంత మాయ. కానీ అతనిలో ఆ తర్వాత టీబీలోకి దింపేయచ్చండి. ఇదంతా పోయాక టీబీలోకి దింపేయచ్చు. మైండ్ సెట్ మారి టీబీలోకి వెళ్ళిపోతుంది. ఫిజికల్ మైండ్ మెంటల్లోంచి ఫిజికల్లోకి మారిపోతుంది. అంచేత వాడు బాగున్నప్పుడు ట్యూబర్కులనం వేస్తారు. మామూలుగా శీతాకాలం ఒట్టినే జలుబు చేస్తుంది. అప్పుడు సమ్మర్లో ట్యూబర్కులనం 1 m 10 m డోస్ పెడితే నెక్స్ట్ వింటర్లో తేడా చేయదు. ఇది బ్యాసిలం మాత్రం ఎక్యూట్ కోల్డ్కి బ్యాసిలం 30, 200 ఇవి వాడతారు. ట్యూబర్కులనము జలుబులో ఉన్నప్పుడు ట్యూబర్కులనం కాకుండా దగ్గుకి కొంచెం పొడి దగ్గులాగా వచ్చి టిక్లింగ్ ఇన్ ది థ్రోట్ గురగురలాడుతూ ఉంటుందండి. అప్పుడు ట్యూబర్కులనం 30 వేస్తారు వేస్తే. అప్పుడు కూడా బాగా తగ్గుతుంది. మెయిన్గా జలుబులు దగ్గులకి బ్యాసిలము. తరచుగా జ్వరాలు వచ్చేస్తుంటాయి. 15 రోజులకి, నెలకి అలా ఫీవర్స్ వచ్చేస్తుంటాయి. జలుబుతో జ్వరాలు వచ్చేస్తుంటాయి. జలుబు, దగ్గు, జ్వరం. ఫ్రీక్వెంట్గా జలుబు చేయడం, ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావడం, అది కట్ చేసేస్తుంది బ్యాసిలం. ట్యూబర్కులనం కూడా దీనికి తోడు. ట్యూబర్కులనం అనుకుంటే ఇదేంటంటే ట్యూబర్కులనంలో ఒక జబ్బు తగ్గిపోయి ఇంకో జబ్బు, ఆ జబ్బు తగ్గిపోయి ఇంకో జబ్బు, అలాగా జబ్బు సైక్లిక్గా మారుతూ ఉంటుంది అనమాట. విరేచనాలు తగ్గిపోయి జ్వరం వస్తుంది, జ్వరం తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయి తలనొప్పి వస్తుంది, మళ్ళీ విరేచనాలతో మొదలవుతుంది. అలాగా సైక్లిక్ రిపిటేషన్ ఆఫ్ సిమ్టమ్స్, అది ట్యూబర్కులనం అనమాట. ఇవన్నీ కలిపి ఒకటే జబ్బు. అది తత్వరీత్యా వాడతారు. ప్రస్తుతం మనం సాదాసీదా జ్వరాలు, సాదాసీదా జలుబులు, పక్కపలచగా ఉండడం, చలి పడకపోవడం, ఇదంతా బ్యాసిలం. ట్యూబర్కులనంకి మార్పు కావాలి. ప్రయాణాలు ఒక చోట ఉండరు, దుబారా, కొందరైతే అబద్ధాలు, ప్రతి వాళ్ళతో కలిసిపోయి చాలా ఫ్రీగా తిరిగేస్తూ ఉంటారు. కాస్మోపాలిటన్ అంటే పెద్ద చిన్న ఏమి ఉండదు, అందరితో కలిసిపోతారనమాట. చిన్నపిల్లలతో తిరిగేస్తుంటారు, పెద్దోళ్ళతో తిరిగేస్తూ ఉంటారు, మినిస్టర్లతో తిరిగేస్తూ ఉంటారు. ఆ పక్కనే మామూలుగా ఆటో ఓడితో కలిసి భుజాల మీద చేతులు వేసుకుని తిరిగేస్తూ ఉంటారు. మాస్టర్ గారు అన్నారు కాస్మోపాలిటన్ అంటే లంబాడీ మనస్తత్వం అన్నారు. అంటే ఒక ఊళ్ళో ఉండడండి, అలా టెంట్లు వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అంతే. ఎవరితోనో డిఎస్పీ గారు అబ్బాయితో దిగుతాడు ఒకరోజు ఎవరో మా వాడు ఇవ్వండి, ఎవరో చిన్న విలేజ్ నుంచి ఎవరో ఉంటారు, సామాన్యంగా ఏదో వ్యవసాయం చేసుకుని ఏం చదువుకోకుండా ఉండి సాదాసీదా వాళ్ళతో దిగుతూ ఉంటాడు. హై క్లాసు, లో క్లాస్ ఏం తేడా లేదు. అంటే బ్యాసిలం, ట్యూబర్కులనం తర్వాత సోరినం. ఇది కూడా తత్వరీత్యా వాడే మందండి. ఇది ఎక్యూట్ జలుబు కాకుండా తత్వాన్ని మార్చే మందు. జలుబు తత్వాన్ని పోగొడుతుంది, చలి పడదు వీళ్ళకి. దీంతో పాటు చర్మవ్యాధులు ఉంటాయి. వీళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతేదండి. ఒక పెక్యూలర్ సిమ్టమ్ ఉంది. అయితే ఏంటంటే అది సిక్ అవుతారనగా చాలా బాగుంటుంది ఆరోగ్యం. ఒక 2-3 రోజులు జబ్బు చేస్తానగా చాలా హుషారుగా, హ్యాపీగా, హెల్తీగా అనిపించేస్తాను. అంటే తర్వాత పడిపోతాడు అన్నమాట. అతను సోరినము, జలుబు తత్వాన్ని పోగొట్టే మందుల్లో సోరినం ఒకటి. చలి అస్సలు పడదు వీళ్ళకి, చలిగాలికి ఉండలేరు అనమాట. అర్ధరాత్రిగా లేచేసి ఆకలి వేసేస్తుంటుంది, లేచి ఏదో తినేస్తూ ఉంటారు. అలా కాన్స్టిట్యూషనల్గా వాడాలన్నమాట. అది క్యాల్కేరియా కార్బ్. క్యాల్కేరియా కార్బ్ కూడా సోరినం అలాగే జలుబు తత్వాన్ని పోగొట్టే మందు. వీళ్ళు ఏమిటంటే కొంచెం ఒబిసిటీ, ఊబకాయం ఉంటుంది. అందరికీ ఊబకాయం ఉండాలని లేదండి. మామూలుగా ఏంటంటే కథల బుద్ధి కాదు, ఆడుకోబుద్ధి కాదు, ఇంట్లో కూర్చొని ఉంటుంది, కాళ్ళు పీకేస్తూ ఉంటాయి కొంచెం నడిలోకి, చెమటలు పడేస్తూ ఉంటుంది, ఒళ్ళు చల్లగా ఉంటుంది, కాళ్ళు చల్లగా ఉంటాయి, కాళ్ళకి ఎక్కువ చెమటలు పట్టేస్తూ ఉంటుంది. ఇలాగా ఈ తత్వాన్ని అంతటిని పోగొట్టి మళ్ళీ ఆరోగ్యవంతుని చేస్తుంది క్యాల్కేరియా కార్బ్. క్యాల్కేరియా కార్బ్ కాన్స్టిట్యూషనల్గా మనకి ఎలా పనిచేస్తుంది ఆ మెటీరియల్ మెడికల్లో మనం తెలుసుకుంటాం. జలుబు తత్వాన్ని పోగొట్టే మందుల్లో క్యాల్కేరియా కార్బ్ ఒకటి. అది ఇపికాక్. ఇపికాక్ అంటే దగ్గు, ఆయాసం, ఆస్మా,
ఛాతీ పట్టేసినట్టు నొక్కేసినట్టు ఉంటుందండి. అప్రెషన్ ఆఫ్ చెస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్. ఆయాసంగా ఉన్నప్పుడు ఛాతీ నొక్కేసినట్టుగా ఉంటుంది. దగ్గు, ఆయాసం, ఆస్తమా, ఊపిరి అందదు, నొస దగ్గులాగా అలా దగ్గుతూ ఉంటాడు, డ్రై కాఫ్. అయితే క్లీన్ టంగ్, నాలుక కోటింగ్ అంతగా ఉండదు. ఆయన చేత మామూలుగా ఆయాసంలో, దగ్గు కేసుల్లో ఎబికాక్ 6, తర్వాత 30. ఎబికాక్ 6 కూడా కొంచెం రిపీట్ చేయొచ్చు, వాడుతూ ఉంటారు, తరచుగా వాడుతూ ఉంటారు. ఇక్కడ 2 రకాలు. ఇక్కడ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్లో ఎడతెగని వికారం ఎబికాక్, ఇక్కడ కూడా ఆయాసం. అలాగే రక్తస్రావాల్లో కూడా ఎబికాక్. రక్తస్రావాల్లో కూడా యాక్సిడెంట్ అయి బ్లీడింగ్ అయిపోతే, ఆ బ్లీడింగ్ అయిపోయినప్పుడు ఆయాసంగా ఉంటుందండి. అప్పుడు ఎబికాక్ అనమాట. ఆ రక్తస్రావాన్ని ఆపిచేస్తుంది, ఆయాసం తగ్గుతుంది. అంటే దగ్గు, ఆయాసం, ఆస్తమాలు ఇది తరచుగా వాడతారు ఎపికాక్. ఎక్కడైనా అప్రెషన్ ఆఫ్ చెస్ట్, ఛాతీలో నొక్కేసినట్టు ఉండడం, పొడి దగ్గు, క్లీన్ టంగ్. తర్వాత రూమెక్స్. ఈ రూమెక్స్ బాగా పనిచేస్తుంది. ఏంటంటే చలిగాలికి శీతాకాలం మనం చెప్పుకున్నాం, రూమెక్స్ మెటీరియల్గా మనం చెప్పుకున్నాం. శీతాకాలం ఇక్కడ తేడా చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను హైలైట్ చేశాను, ఫ్రమ్ బ్రీదింగ్ కోల్డ్ ఎయిర్, చలిగాలిలోకి వెళ్ళడం వల్ల, కాఫ్ ప్రొవోక్డ్ బై చేంజ్ ఫ్రమ్ వార్మ్ టు కోల్డ్. అయితే వీళ్ళు ఏంటంటే ఒక పెక్యులారిటీ ఉంది. ఇలా చలిగాలి వెళ్ళినప్పుడు ఇలా మూసేసుకుంటాడు, నోరు మూసేసుకుంటాడు, కర్చీఫ్ అడ్డం పెట్టుకుంటాడు, లేదా చెయ్యి అడ్డం పెట్టుకుంటాడు. నోరు, ముక్కు కూడా కవర్స్ మౌత్ అప్ అన్నమాట, కవర్స్ అప్ ది మౌత్, ఇలాగన్నమాట, చలిగాలి తగలకుండా. ఇంకోటి ఏంటంటే కొంచెం గట్టిగా దగ్గు వస్తే యూరిన్ అయిపోద్దండి బట్టల్లోనే. అలా కాస్టికంప్ ఉంది, రూమెక్స్ కూడా ఉందండి, దగ్గినప్పుడు యూరిన్ అయిపోద్ది. మొత్తానికి రూమెక్స్ అనగానే చలిగాలి, చలిగాలి పడకపోవడం వల్ల దగ్గు. మనం రూమెక్స్ మెటీరియల్గా చెప్పుకున్నాం. మనం టఫ్ స్ట్రింజీ టెనేసియస్ మ్యూకస్, జిగురులాగా ఉండే, అది చలిగాలికి ఎక్స్పోజ్ చేయడం అనగానే అది ఖాళీపై కాన్సన్ట్రేషన్గా ఇండికేట్ అవుతుంది. అంటే కొంచెం డీప్ యాక్టింగ్, అది యాంటీ సిఫిలిటిక్, చాలా డీప్ యాక్టింగ్ మెడిసిన్. ఇది తాత్కాలికంగా మనం వేసుకునే మందు అనమాట. ఇది కొంచెం నాట్ సో డీప్. అయితే ఇక్కడ కూడా ట్యూబర్కులర్ ఉంది, తెల్లవారుజామున మోషన్ పరిగెట్టడం, అన్ని ట్యూబర్కులర్ లక్షణాలు, టీబీ లక్షణాలు దీనికే ఉంది. రూమెక్స్ కూడా మొత్తానికి దగ్గినప్పుడు నీరుడు అయిపోతుంది, చలిగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు దగ్గు. అంటే ఇప్పుడు శీతాకాలం అంతా రూమెక్స్ ఇండికేట్ అవుతుందనే మనం రూమెక్స్ చదువుకున్నాం. మనం టఫ్ స్ట్రింజీ టెనేషియస్ మ్యూకస్, డ్రాసిలాగా ఉంటుంది అనమాట. అంటే దగ్గు తెరలుగా వచ్చేయడం. మంచి టఫ్ మ్యూకస్ ఇన్ లారింగ్స్, కాన్స్టెంట్ డిజైర్ టు హాక్, అంటే కాంటించి వీడియో అనమాట, బట్ వితౌట్ రిలీఫ్. ఇక్కడ గొంతులో, ఆ సర్పేటిక్లో మ్యూకస్ జిగురుగా ఉన్నట్టు ఉంటుంది, మూసేద్దాం అనిపిస్తుంది, ఊసినా సరే ఆ జిగురు పోయినట్టు ఉండదు. హోర్సినెస్, గొంతు బొంగురు, ట్రై స్పాస్మోడిక్ కాఫ్, లైక్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఊపింగ్ కాఫ్, అంటే తెరలుగా వచ్చేస్తుంటుంది దగ్గు. ఊపింగ్ కాఫ్ అంటే డ్రాసిరాలో పడుతుంది, డ్రాసిరా పడుతుంది. ఎందుకంటే ఒక తెర, ఒక ఇంజిన్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుందండి, అలా ఒక తెర, దగ్గు తెర, చైన్ కాఫ్ అంటాం. దగ్గు 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 అలాగే దగ్గు మీద దగ్గులాగా వచ్చేస్తుంది డ్రాసిరా అంటే. ఆ డ్రాసిరా కంటే కొంచెం ముందు స్టేజ్ అనమాట. ఇక్కడ కూడా స్పాజం అంటే ఒక తెరలాగా వచ్చేయడం దగ్గు. కానీ చలిగాలికి ఎక్స్పోజ్ అయిన తర్వాత వచ్చింది అన్నది మనకు మెయిన్ ఇక్కడ. డ్రై అట్ ఫస్ట్, పెరాక్సిజం అంటే ఉధృతంగా వచ్చేయడం, తీవ్రంగా, ప్రిసీడెడ్ బై టిక్లింగ్ ఇన్ ది థ్రోట్, గొంతులో బురబురలాడినట్టు ఉండడం, ఒక దగ్గు తెరలాగా వచ్చేయడం. టిక్లింగ్ ఇన్ ది థ్రోట్ పిట్ విత్ కంజెషన్ అండ్ స్లైట్ పెయిన్ ఇన్ హెడ్, తలనొప్పి వస్తుంది. అండ్ రెంచింగ్ పెయిన్స్ రైట్ చెస్ట్, కుడి ఛాతిలో నొప్పి వస్తుంది. మోస్ట్ వైలెంట్ పెరాక్సిజమ్స్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్ ఆఫ్టర్ లయింగ్ డౌన్ అట్ నైట్, పడుకున్న తర్వాత తెరలుగా దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చెప్పినప్పటికీ మనకేంటి, చలిగాలికి ఎక్స్పోజ్ అయ్యాక దగ్గు, జలుబు, అదండి మెయిన్. ఇక్కడ కూడా జిగురుగా ఉంటుంది, డిటాచ్డ్ విత్ డిఫికల్టీ మ్యూకస్, సెన్సిటివ్ టు ఓపెన్ ఎయిర్. 30 రూమెక్స్, 30 రూమెక్స్ బాగా పనిచేస్తుంది, 30 పవర్.
అలా వాడతాను. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు 200 వేసాక బాగుందని అన్నారు అనుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం ఉపయోగించుకోవచ్చు అప్పుడు. బ్రయోనియా బ్రయోనియా ఏంటంటే డ్రై కాఫ్ ఉంటుంది, దగ్గినప్పుడు తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది, ఛాతీలో నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఛాతి దగ్గుతుంటే నొప్పి వచ్చేస్తుంది కనుక కదిలితే బాధలు ఎక్కువైపోతాయి కదా బ్రయోనియాలో. అంటే దగ్గుతుండగా నొప్పికి తట్టుకోలేక గబాలను ఇలా ఛాతీ పట్టుకుని దగ్గుతాడు. అలా ఛాతీ పట్టుకుని ఇలా నొక్కి పెట్టి దగ్గుతున్నాడంటే బ్రయోనియా కావచ్చు. హర్టింగ్ ది హెడ్, దగ్గినప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. అలాగే ప్రెషెస్ ది హ్యాండ్స్ ఆన్ ది సైడ్స్ ఆఫ్ ది చెస్ట్ వైల్ కాఫింగ్ టు రిలీవ్ పెయిన్, డ్రై కాఫ్. ఈ స్టెర్నం అంటే మధ్యలో ఉండే ఛాతి మధ్యలో ఉండే ఎముక, ఇక్కడ నొప్పి వచ్చేస్తుంటది, అక్కడ పట్టేసినట్టు అయిపోతుంది. డిస్నీ అంటే ఆయాసం, పొడి దగ్గు, భోంచేసాక ఎక్కువ వద్దు, చలిగాలిలోంచి వేడి గదిలోకి వచ్చాక, కమింగ్ ఉంటే వారం రూమ్ ఫ్రమ్ ది కోల్డ్ ఎయిర్. మనం చెప్పుకున్నాం కదండి, సీజన్ మార్పుల్లో జ్వరాలు వస్తాయి, వాతావరణం సడన్గా మారితే ఫీవర్స్, అలాగే జలుబు దగ్గులు, అంత బ్రయోనియా అనమాట. బ్రయోనియాని మనం గుర్తుపెట్టుకోవడం ఎలాగండి, దగ్గినప్పుడు ఛాతీలో నొప్పి వస్తుంటే తల నొప్పి వస్తూ ఉంటుంది, కదిలితే బాధలు ఎక్కువ అవుతాయి అన్న పాయింట్ మీద ఇక్కడ ఒక దగ్గుతున్నప్పుడు మరి బాగా ఛాతీ కదిలిపోద్ది, తలకాయ కూడా జరుపు దానికి పడుతుంది కనుక ఇలా తల పట్టుకుని దగ్గుతూ ఉంటాడు, అలాగే ఛాతీ పట్టి నొక్కి పెట్టుకుని దగ్గుతూ ఉంటాడు. అదొక మనకు ఆ బాడీ లాంగ్వేజ్ బ్రయోనియా దగ్గు అనమాట, పొడి దగ్గు. తర్వాత బాగా ఎండలో తిరిగి తిరిగి చల్లటి చలిగాల్లోకి వెళ్తే తేడా వచ్చేస్తుంది, సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేట్ కానీ మనం అలా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ. ఎక్కువ నైట్ ఎక్కువ నైట్ ఏమిటంటే బాగా నైట్ చలిగాలిలోకి చాలా తీవ్రమైన చలిలో తిరిగి వచ్చేసాక నైట్ పడుకుంటే ఓవర్ నైట్ ఇంకా ఒక రాత్రి కాడ విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది, దగ్గు వచ్చి హై ఫీవర్ వచ్చేస్తుంది, తిమ్మితే ఉండదు, కొట్టిపోతుంటాడు. మర్నాడు వస్తే ఎక్కువ నైట్ కాదండి, వచ్చి పడుకున్న తర్వాత ఒక గంట 2 గంటల్లో లేపేస్తుంది, లేపేసి గిలగిల గిలగిల దాటిపోతాడు, హై ఫీవర్ వచ్చేస్తుంది, విపరీతమైన దగ్గు వచ్చేస్తుంది, స్థిమితం ఉండదు, రెస్ట్లెస్నెస్, అస్థిమితం, యాంగ్విష్, అటు ఇటు కొట్టుకుపోవడం అనమాట, విరవలాడిపోవడం, హై ఫీవర్. ఎక్కువ నైట్ కండిషన్ చాలా కండిషన్ మనం మిస్ అవుతాం మనం, కానీ కొన్ని సరిగ్గా దొరికితే ఎక్కువ నైట్ వెంటనే మందు వేసిన తర్వాత ఒక అరగంటలో మొత్తాన్ని తగ్గిపోతాయండి, ఇంకా తక్కువ టైంలో కూడా. అతను బాగా చలిగాలిలోకి వెళ్ళి వచ్చాక నైట్కి నైటే ఫీవర్, హై ఫీవర్ వచ్చేస్తే ఎక్కువ నైట్, జలుబు దగ్గు అవన్నీ కలిపి ఆ హై ఫీవర్లో కొట్టుకుపోవడంలో ఎవరిని గుర్తుపట్టలేరండి ఇంకా. బాబోయ్ 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 అంటాడు, ఏంటి ఎలా ఉంది ఎలా ఉందంటే ఏం మాట్లాడదు, ఇంకా ఆ ఊలోనే పడిపోతాడు అంటాడు, ఆ విలవల్లాడిపోవడంలో. దాన్ని యాంగ్విష్ యాంగ్విష్ అంటారండి. ఆ యాంగ్విష్ ఎక్కువ నైట్ అనమాట, విపరీతమైన బాధ పడిపోతూ ఉంటారు. స్పాంజియా, ఈ స్పాంజియా వాడు బొంగురు దగ్గు అండి, బార్కింగ్ బరుకుమని దగ్గు, హార్ట్ బార్కింగ్ రింగింగ్ మెటాలిక్ సౌండింగ్ కాప్. స్పాంజియా అంటే పొడి దగ్గు, సౌండ్కే వేస్తామండి ఇక్కడ, ఆ సౌండ్కి స్పాంజియా వేస్తాం. రఫ్ కాప్, గొంతుకులోంచి వస్తుంది, రాత్రి పడుకుంటే నిద్రలో దగ్గు వచ్చేస్తుంది, స్లీప్ అగ్రివేషన్, సరిగ్గా నిద్రలో ఉండగా దగ్గు వచ్చేసి బరుగు సౌండ్ వస్తుంది, దగ్గుతుంటా అంటే రంపకు కోస్తుంటే బర్ర చెక్క మీద చెక్కను కోస్తాను అనుకోండి, ఏ సౌండ్ వస్తుంది, రంపంతో, ఆ రంపం సౌండ్ వస్తుంది. అంచేత రాత్రి పడుకునేటప్పుడు నిద్రలో దగ్గు వచ్చేస్తే అది బొంగురు దగ్గు, రఫ్గా ఉంటుంది దగ్గు, నిద్రలోంచి మెలకు వచ్చేస్తుంది, అరౌజింగ్ ది పేషెంట్ అవుట్ ఆఫ్ స్లీప్ విత్ సఫికేటివ్ ఫీలింగ్, అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది. చదివినా సరే చదువుతుంటే దగ్గు వచ్చేస్తుంది, మాట్లాడుతుంటే దగ్గు వచ్చేస్తుంటది. సౌండ్స్ లేకే సా అన్నారు కదండి, రంపం సౌండ్ రాశాను, బరుకు సౌండ్ అని, బరుకుమని, ఆ రఫ్ సౌండ్ అనమాట. దీంతో పాటు గుండె దడ కూడా ఉంటుంది. ఇక్కడ స్పాంజియా ఈ గుండె దడ ఉంటుంది, హార్ట్ డిసీజెస్లో కూడా చాలా బాగా ఇండికేట్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ వాచిపోయి, ఎగ్జాప్థాల్మిక్ గాయిట్ అని థైరాయిడ్ వాచిపోయి కళ్ళు కొంచెం ముందుకు పొడుచుకొచ్చినట్టుగా ఉంటాయన్నమాట, అది కూడా స్పాంజియా. థైరాయిడ్ గ్లాండ్ వాచిన వాళ్ళకి పొడి దగ్గు వస్తూ ఉంటుంది, అప్పుడు కూడా స్పాంజియాతోనే తగ్గుద్ది, చాలా మంచి రిలీఫ్ వస్తుందండి. థైరాయిడ్ ప్రాబ్లంతో డ్రై కాఫ్, గాయిటర్ అంటే థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్, స్పాంజియాలో ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం,
స్టార్ట్ ఫ్రమ్ స్లీప్, మరి నిద్రలో వచ్చేస్తా అనుకున్నాం కదా. ఇది కాంట్రాక్షన్ ఆఫ్ ది లారింగ్స్. ఇలాగా లారింగ్స్ ఇలా నొక్కేస్తారు అన్నమాట, స్వరపెట్టిగా ఇలా నొక్కేస్తారు. అంచేత నొక్కేట్లకి ఏమవుతుంది, విజిలేస్తున్నట్టు, కానీ విజిలింగ్ అనేది ఇన్స్పిరేషన్. కీస్ మనకి తీసుకుంటాడు గాలి సౌండ్, ఏదో స్పాంజ్లోంచి తీసుకున్న సౌండ్ లాగా అన్నారు. బ్రీత్ విత్ హెడ్, ఇది ఒక పోస్చర్ అండి, ఇది బాడీ లాంగ్వేజ్. బ్రీత్ విత్ హెడ్ బెంట్ బ్యాక్వర్డ్, తలకలా వెనక్కి ఉంచి అప్పుడు ఊపిరి లాక్కుంటాడండి. అలా కొన్ని పోస్చర్లలో అంటే ఆ పోజ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే డాక్టర్ స్వయంగా చూడాలండి. బ్రీత్ విత్ హెడ్ బెంట్ బ్యాక్వర్డ్, తలకాయ వెనక్కి ఉంచి అప్పుడు ఊపిరి పీల్చుకోవడం మొదలుకొని చేస్తాడు. అంటే మన వ్యక్తులకు తలకాయ బాగా ఆయాసంగా ఉన్నట్లు తలకాయ వెనక్కి ఉంచి ఉంటాడు అనమాట. ఎంత స్పాంజీ అండి. బొంగురు దగ్గు, సౌండ్ రఫ్ బార్కింగ్, మరుగుతున్నట్టుగా ఉంటుంది. మెటాలిక్ సౌండ్, అంటే చాలా చాలా స్ట్రాంగ్ సౌండ్ వస్తుంటుంది అనమాట. రఫ్, నిదట్లో వచ్చేయడం, చదువుతున్న మాట్లాడిన దగ్గు వచ్చేయడం. థైరాయిడ్ గ్లాండ్ వాసి బాయిటర్ ఉంటుంది, వాళ్ళకి కూడా స్పాంజియా పడుతుంది. ఆ థైరాయిడ్ గ్రంథి వాసిన వాళ్ళకి, గాయిటర్ ఉన్న వాళ్ళకి పొడి దగ్గు. తర్వాత పరాలియం రోబరం అండి. దగ్గులో పరాలియం రోబరము ఒక తెరలాగా వచ్చేస్తుంది అనమాట, కోరింత దగ్గు, ఉపింగ్ కాఫ్. అలాగా చైన్ కాఫ్ అంటారు. దగ్గు 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 గ్యాప్ ఉండదండి ఇంకా, అది కొరాలియం రోబరం. 6 పవర్లో కొరాలియం 6 వేసుకుంటారు, 30 పడుతుంది. అంటే ఇక్కడ చిన్న హింట్ అనమాట, ఇది ఒక తెరలు తెరలుగా దగ్గు వచ్చేస్తుంది. ఇవి అయ్యాక ఆ బుక్స్ ఆ కొరాలియం తీసి చదువుకోవాలండి. చాలా వాటికి ఇండికేట్ అవుతుంది కొరాలియము. ఆఖరికి లికోడెర్మా బొల్లి మచ్చలు కాపర్ కలర్లో ఉంటే కొరాలియం పడుతుంది. ఇలా మరి కాపర్ కలర్ అంటే కొంచెం రెడ్ కదండి, మరి కోరలు, ఇది కోరలు అంటే పగడం. కొరాలియం రోబ్రం అంటే, రోబ్రా అంటే రెడ్, పగడం ఎర్రగా ఉంటుంది కదా, పగడం అనమాట. ప్రవాళ భస్మం అని ఆయుర్వేదంలో కూడా దీని మందు ఉంది. దగ్గుల ఆయాసాలుగా వాడతారు. అది హైసైమస్ అండి. హైసైమలో ఒకటే అండి, ఏంటంటే నైట్ పడుకున్నప్పుడు దగ్గు వచ్చేస్తండి, లేచి కూర్చుంటే తగ్గు. చాలా మందికి చాలా మంచి రిలీఫ్ వచ్చింది. హైసైమస్ 30, 1-2 మాసాలు పడతాయి. కొండనాలకు అడ్డమయ్యి పడుకున్నప్పుడు ఆ ఊల ఇక్కడ గొంతుకులో అడ్డమయ్యి దగ్గు వచ్చేస్తే లేచి కూర్చుంటే తగ్గుద్ది, అప్పుడు హైసైమస్. డ్రై స్పాస్మోడిక్ కాఫ్ అక్కర్స్ అట్ నైట్ అండ్ సీజెస్ ఆఫ్టర్ సిట్టింగ్ అప్. సీజెస్ అంటే తగ్గిపోవడం, కూర్చుంటే తగ్గిపోద్ది అది. తర్వాత డ్రాసిరా, హిట్లర్ గారి మంది ఇది డ్రాసిరా అనమాట. స్పాస్మోడిక్ కాఫ్, దగ్గు చెర, అర్ధరాత్రి దాటాక ఆఫ్టర్ మీల్స్ వస్తుంది, అర్ధరాత్రి దాటాక వస్తుంది. బార్కింగ్ కాఫ్, ఇక్కడ కూడా స్పాంజియాలాగా ఫోర్స్ బొంగురు. అయితే ఒక దగ్గు చెర వస్తుంది అనమాట, పడుకున్న వెంటనే లేపేస్తుంది. డ్రాసిరాలో కోరింత దగ్గు అంటే తెరలు తెరలుగా వచ్చి కోరింత దగ్గు. నైట్ ఇలా తరగడం మీద ఇలా పడుకున్న తర్వాత దగ్గు మొదలైపోతుంది, బార్కింగ్ బొంగురు దగ్గు. ఇది ట్యూబర్కులోసిస్, టీబీ కేసులో కూడా వాడతారండి. కోరింత దగ్గులో హనుమాన్ గారు చెప్పింది ఏంటంటే ఒక రిపీట్ చేయకూడదు, ఒకటే మోతాదు, ఇండికేట్ అయితే ఆ మోతాదులోనే తగ్గిపోతుంది. యాంటిమోనియం టార్టారికం అండి, యాంటిమ్ టార్ట్. మెయిన్ ఇక్కడ ఏంటంటే లోపల ఛాతీలో శ్లేష్మం చేరిపోయి ఎంత తగ్గినా బయటికి రాదు, ఫుల్ నిండిపోయినట్టు ఉంటాయి ఊపిరితిత్తులు. అంచేత పిల్లి మాత్రలు విపరీతంగా ఉంటాయి. దగ్గితే ఫ్రీగా వచ్చేస్తుందంటే అది ఫ్రీగా రావట్లేదండి, ఎంత తగ్గినా అంటారు. లోపల అంతా ఫ్లమ్ ఉంటుంది, ఇలాగ ఆయాసపడతా ఉంటారు. పిల్లి మాత్రలు సౌండ్ వస్తూ ఉంటుంది, రైల్స్. దీంతో పాటు ఒళ్ళంతా చల్లగా అయిపోయి చెమట పట్టేస్తూ ఉంటుంది, మగత వచ్చేస్తూ ఉంటుంది. ఆస్మా, ఎక్యూట్ ఆస్మా, ఎంత సీరియస్ ఆస్మా కేసుల్లో కూడా ఈ లక్షణాలు ఉంటే వాళ్ళకి ఆస్మా తగ్గిపోతుంది. అదే ఎక్యూట్ కేసుల్లోనే తగ్గుద్ది, బాగా పనిచేస్తుంది. కానీ ఒక కుర్రోడిని తీసుకొచ్చాండి చాలా సివియర్ ఆస్మాతోటి. ఇక్కడ యాంటిమ్టాట్ 200 వేసాక అసలు సంవత్సరాల తరబడి ఆయాసం లేదు. మరి అంత డీప్గా అంత లాంగ్గా పనిచేస్తని అప్పుడే తెలిసింది. జనరల్గా మాత్రం ఎక్యూట్ ఆయాసం
ఆయాసంలో ఫుల్గా శ్లాష్మం చేరిపోద్ది ఛాతీలోను. సౌండ్ గుర్రు, పిల్లి మాటల సౌండ్ వస్తుంది. ఆయాసం ఎక్కువ, రొప్పుడు మగతగా ఉంటది. చెమట అట్టేస్తా ఉంటది ఒంటికి. ఎంత ఓద్దామన్నా, ఎంత శ్లాష్మం బయటికి కొట్టేద్దామన్నా రాదు, అందులో ఉండిపోద్ది. అదే మెయిన్ అండి. ఫ్లమ్ ఫ్రీగా రాదు బయటికి. అది కాక ఏజ్డ్ పీపుల్‌లో గాని, బాగా చిన్న పిల్లలకి ఎక్కువగా ఇండికేట్ అవుతా ఉంటది. ఒక్కోసారి ఫుల్ టైమ్‌లో బేబీ ఉమ్ము నీరు తాగేసి లంగ్స్‌లోకి వెళ్ళిపోతాయండి. ఇలాగ నీళ్ళలాగా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయినప్పుడు రేల్స్ వచ్చేస్తా ఉంటాయి. అప్పుడు కూడా యాంటీబయాటిక్‌తో సేవ్ అవుతారు. అప్పుడే పుట్టిన పిల్లలకి, ఆ రోజే పుట్టిన పిల్లలు కూడా మందు పనిచేస్తుంది. అప్పుడు కూడా వేయొచ్చు. మాస్టర్ గారు చెప్పారు. పెద్దోళ్ళకి పెద్ద పొడాన్సీలు కాదు, చిన్నోళ్ళకి పెద్ద పొడాన్సీలు, పెద్దోళ్ళకి చిన్న పొడాన్సీలు అన్నారు. మాకు ఏజ్ బాగా అడ్వాన్స్ అయ్యాక హై పొటెన్షియల్ బాడీ రియాక్టివిటీ దాన్ని తట్టుకునేటట్టు ఉండదనమాట. అది చిన్న పిల్లలకి పెద్ద పొటెన్షియల్ వాడొచ్చు. అలాగే నీళ్ళల్లో మునిగిపోయి డ్రౌనింగ్‌లో నీళ్లు తాగేస్తారు. ఊపిరితిత్తుల్లో కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆయాస పడిపోయి రొప్పుడు ఉంటది. అంటే నీళ్లు బయటికి పోయాక పొట్టది నొక్కి నీళ్ళు తాగేస్తారు కదా! అదంతా అయ్యాక ఇంకా ఆయాసం ఉండి గురకలాగా వచ్చేస్తా ఉంటాయి. పిల్లి మోతల్లాగా యాంటీ తట్టి. ఆయాసం తగ్గిపోద్ది. అది గాక చనిపోయేటప్పుడు గూడా ఇంకా ఆఖరికి లాస్ట్ స్టేజెస్‌లో ఊపిరితిత్తులు ప్యారలైజ్ అయిపోయి, ఉక్కిరి బిక్కిరిగా అయిపోయి, మొఖం గూడా ఇలా ముక్కు సూదిగా అయిపోద్దండి. దెబ్బ ముక్కు గూడా సూదిగా పాయింటెడ్‌గా అయిపోద్ది. ఊపిరి అందదింక. ఆ చిన్న బ్రీత్ కోసం కొట్టుకుంటా ఉంటారు. ఏంటి బాగా లాస్ట్ స్టేజెస్‌లో అనమాట. ప్రాణం పోయేటప్పుడు. అలాంటప్పుడు గూడా యాంటీ వేస్తే వాళ్ళు ఉపశమనం ఉంటదండి. కలిబేక్ ముందు చెప్పుకున్నాం, మళ్ళీ వచ్చింది ఇక్కడ శ్లాష్మం. అంటే దగ్గేటప్పుడు అక్కడ జలుబులో చెప్పుకున్నాం మనం. అలాగే ఇక్కడ దగ్గులో కూడా శ్లాష్మం ఇలాగ ఊరుతుంటే తీగల్లాగా సాగుతూ ఉంటది. కాలిబేక్ 30 తోటి ఆస్తమా అటాక్ అనుకోండి, ఆయాసంగా ఉంది. ఆయాసంగా ఉందండి, బాగా ఊపిరి జరపట్లేదు. చాలా సఫోకేటింగ్‌గా ఉంది. అంటే ఉమ్మినప్పుడు నురగలా పడుతుందా? ఎలా పడుతుందా? నీడలాగా పడుతుందా? శ్లాష్మం ఎలా ఉంది? ఆ శ్లాష్మాన్ని బట్టి ఉంటాయండి. గ్రీనిష్ యెల్లో కలర్‌లో పడిందనుకోండి, నేట్రమ్ సల్ఫ్, పల్స్టల్ అలాంటివి ఉంటాయి. ఆ కలర్‌ని బట్టి. ఇక్కడ తీగలు తీగల్లా సాగుతుందండి. ఇలా ఊరితే ఇలా పెదాన్ని అంటుకుని కింద దాకా తీగలాగా ఎళ్తుందనుకోండి శ్లాష్మం. కాలిబాకి 30తో ఆయాసం తగ్గిపోద్ది. అలా నేట్రమ్ సల్ఫ్ మరి ఆస్తమాకి పెద్ద ఫేమస్. ఎందుకంటే మేఘరంజని అంటే మబ్బులు పట్టినప్పుడల్లా ఆయాసం వచ్చేస్తా ఉంటది. పేర్లు పెట్టారు. ఇదేమిటంటే పొద్దున తెల్లవారుజామున ఎగ్గరవేట ఉంటది 4-5. వెట్ వెదర్ ఇది మెయిన్ అండి. తేమ వాతావరణం పడదు. వీళ్ళకి తేమ వాతావరణంలో ఆరోగ్యం పాడైపోద్ది. ఆఖరికి తేమగా ఉన్న చుట్టుపక్కలంతా నిలవ నీళ్లుండే చోట ఉంటున్న వాళ్ళకి అస్తమానం శ్వాసకోశ వ్యాధులు. వారం వెట్ వెదర్. వర్స్ కోల్డ్ డ్రై అంటే చల్లటి శీతాకాలం చలికి ఎక్కువ నైటు ఎపార్సల్కు, నక్సంకి ఇవి. ఇక్కడేంటంటే వారం వెట్ వెదర్ తేడా అనమాట. అలాగే మామూలుగా వెట్ వెదర్ ఏదైనా సరే తేమ వాతావరణం పడదు. తెల్లవారుజామున ఎగ్గరవేట ఉంటదండి. విపరీతమైన ఆయాసం, గ్రేట్ డిస్నియా. డిస్నియా అంటే ఆయాసం. వైలెంట్ అటాక్స్, ఆస్తమా అటాక్స్ అనమాటండి. దీనికి మరి ఎలా పడతది శ్లాష్మం అంటే కలర్‌ని బట్టి ఇక్కడ. ఇందాకేమిటి జిగురుని బట్టి కాలిపోయిద్దనుకో. ఇక్కడ కలర్‌ని బట్టి. వీళ్ళకి శ్లాష్మం బాగా చేరిపోద్ది. దగ్గితే ఫ్రీగా వచ్చేస్తా ఉంటది. కానీ గ్రీనిష్ పూరిల్ అంటే పసలాగా. ప్రొఫ్యూజ్ అంటే ఎక్కువ, చాలా ఎక్కువ. ప్రొఫ్యూజ్ గ్రీనిష్ పూరిల్ ఎక్స్‌పెక్టరేషన్. శ్లాష్మం బయటకొచ్చేస్తది. అలాగే హ్యూమిడ్ ఆస్తమా అంటే పొడిగా ఉండదండి. డ్రై ఆస్తమా కాదు. ఫుల్ శ్లాష్మం, ఎక్స్‌పెక్టరేషన్ ఫుల్ పట్టేసి ఉంటదనమాట. ఊపిరితిత్తుల నిండా శ్లాష్మం చేరిపోయి ఉంటది. డ్యాంప్ ఫీవర్ చెప్పుకున్నాం. కోల్డ్ డ్యాంప్ డ్వెల్లింగ్స్. తేమ తేమగా ఉండే చోట ఉంటుంటారు. నైట్ కూడా తేమ వాతావరణం, నైట్ ఎయిర్. వర్స్ లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్. ఇదొక మొడాలిటీ చూసుకోండి. ఎడమ పక్క పడుకుంటే తేడాగా ఉంటది. ఎందుచేత న్యూమోనియా ఆఫ్ లెఫ్ట్ లోయర్ చెస్ట్. లెఫ్ట్ లోయర్ చెస్ట్ అక్కడే ఎఫెక్ట్ అవుద్దనమాట న్యూమోనియాలో. ఆ భాగానికి నీరు పట్టేస్తది ఎక్కువ ఊపిరితిత్తుకి. లూజ్ కాఫ్ ఇది. దగ్గుతుంటే వచ్చేస్తా ఉంటది బయటికి. యాంటీ టాక్స్‌లో రాదండి. ఫుల్లు
ఏదో నిండుకుండా తొనగదు అన్నట్టుగా ఉంటుంది యాంటీటాట్. కానీ ఉక్కిరి బిక్కిరి అయిపోయి కళ్ళు జారేసేంత ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. కొంత కూడా బయటికి రాదు. వచ్చేస్తే బాగును అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి యాంటీటాట్. వీళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది బయటికి ఫుల్గానే. లూజ్ కాఫ్, షోర్నెస్, పెయిన్ త్రూ లెఫ్ట్ చెస్ట్. ఇక్కడ లెఫ్ట్ ప్రాబ్లం అని చెప్పుకున్నాం కదా మనం. లెఫ్ట్కి పడుకోలేడు, న్యూమోనియా ఆఫ్ లోయర్ లెఫ్ట్ చెస్ట్, పెయిన్ కూడా లెఫ్ట్. బ్రయోనియా కూడా అంతే. డ్రై కాఫ్, డ్రై కాఫ్తో ఉంటుంది బ్రయోనియాకి. ఇదేమో లూజ్ కాఫ్, ఫ్లెమ్ ఉన్నట్టు ఉంటుంది. ఇంక నాట్రమ్ సల్ఫోల్డ్ గబాన్ లేచిపోయి ఇలా ఛాతీ పట్టుకుంటారు అనమాట. మరి నొప్పి వచ్చేస్తుంది కదా లెఫ్ట్ చెస్ట్లో. స్ప్రింగ్స్ అప్ ఇన్ బెడ్, ఆర్సనిక్ వాల్వం. స్ప్రింగ్స్ అప్ ఇన్ బెడ్లో ఆర్సనిక్ వాల్వం ఉంటుంది. అండ్ హోల్డ్ చెస్ట్. పెయిన్ లోయర్ లెఫ్ట్ చెస్ట్. మళ్ళీ చెప్తున్నారు, లోయర్ రైట్ చెస్ట్ ఆర్సనిక్ వాల్వం, లోయర్ లెఫ్ట్ చెస్ట్ నాట్రమ్ సల్ఫ్. మొత్తం నాట్రమ్ సల్ఫ్ ఆస్తమా కేసుల్లో చాలా ఎక్కువ కేసులు. వర్షాకాలం ఎప్పుడు వర్షాకాలం వచ్చినా నాకు ఆయాసం అని బాబు అన్నాడంటే నాట్రమ్ సల్ఫ్ దొరికేసిందే ఇంకా మనకి. ఇంకోటి, నాట్రమ్ సల్ఫ్తో తగ్గిన ఆయాసం మళ్ళీ రికవర్ అవ్వదండి, ఇంకా మొత్తం పూర్తిగా సంపూర్ణంగా తగ్గిపోతుంది. ఎందుకంటే అప్లికేషన్ ఆఫ్ నాట్రమ్ సల్ఫ్ ఒకటి, అప్లికేషన్ ఆఫ్ శైలీష ఒకటి. కెంట లెసర్ రైటింగ్స్లో ఉంటుందండి వీటి స్పెషల్ ఆర్టికల్స్. కెంట గారి లెసర్ రైటింగ్స్ అని విడిగా బుక్ ఉంటుంది. అక్కడక్కడ అలవోకగా చెప్పిన మాటలు అనమాట. అందులో స్టడీ ఆన్ నాట్రమ్ సల్ఫ్ అండ్ శైలీషియా ఇన్ సైకోసిస్. సైకోసిస్ అంటే ఆస్మా సైకోటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది రెండింటి గురించి అక్కడ బాగా రాశారు. తర్వాత కోకస్ క్యాక్టీ అండి, చూసారా? కాదేది కవితకి అనర్హం అని చిన్న చిన్న వాటి మీద కూడా కవిత్వం రాసేస్తారు. అలాగా ఇదేమిటంటే బ్రహ్మదేవుడి మీద ఉండే ఒక పురుగు అండి ఇది. బ్రహ్మదేవుడి మొక్కలు ఉంటాయి, వాటి మీద ఉండే చిన్న పురుగు. మరి మందుగా ఎలా పనిచేస్తానని పట్టారో. ఫోకస్ క్యాక్టీ. ఇదేమిటంటే దగ్గర పడల్లా వాంతి అయిపోయి దగ్గు తగ్గిపోద్దండి. వాంతి జిగురుగా వాంతి అయిపోయి దగ్గు తగ్గిపోద్ది. కోకస్ క్యాక్టీ 6 వేస్తాయి, 30 కూడా వేస్తాయి. చాలా బాగా పనిచేస్తాయి, తరచుగా ఉపయోగపడుతుంటుందండి. ఎవ్రీ కాకింగ్ స్పెల్ ఈజ్ టెర్మినేటెడ్ బై ఎక్స్పెక్టరేషన్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ థిక్ విసిడ్ ఆల్బుమినస్ మ్యూకస్. దాంతోపాటుగా టెర్మినేటెడ్ బై అనే కాకింగ్ స్పెల్, టెర్మినేటెడ్ బై అంటే అక్కడ ఏమిటంటే దగ్గు కూడా తగ్గిపోద్ది. ఆ స్పెల్లే కదండి, మొత్తాన్ని తగ్గిపోద్ది దగ్గు. ఇక్కడ వీళ్ళకి తేమ పడదు, వర్షాకాలం తుఫాను వాతావరణం వీళ్ళకే ఉందన్నమాట, మబ్బు తేడా చేయడం. కానీ మెయిన్ పాయింట్ అలా ఏంటంటే దగ్గినప్పుడు వాంతి అయిపోయి దగ్గు తగ్గిపోద్ది. అప్పుడు కోకస్ క్యాక్టీ అయితే మొత్తాన్ని తగ్గిపోద్ది. మొడాలిటీ ఏమిటంటే వాంతి వల్ల దగ్గు తగ్గడం, జిగురుగా వాంతి చేసుకుని కాఫ్ రిలీఫ్ అవుతుంది. దాన్ని బట్టి కోకస్ క్యాక్టీ వేస్తారు. తర్వాత శాంబుకస్. ఈ శాంబుకస్ ఏమిటంటే ఇది మామూలుగా అయితేనండి, జనరల్గా ఇది రాసిన చదవడం తర్వాత చదువుదాం. చిన్నపిల్లలు ముక్కులు మూసిపోతాయండి నైట్, ముక్కులు ఊపిరి ఆడదు, అప్పుడు శాంబుకస్ 6. అంటే స్లీప్ ఎగ్రవేషన్ ఉంది, లెక్సిస్ లాగా, పాంజియా లాగా కొనుగు పట్టే కానీ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ముఖ్యంగా ముక్కులు మూసిపోతాయి, స్టఫింగ్ ఆఫ్ నోస్. అప్పుడు శాంబుకస్ 6 వేస్తే ఆ ముక్కులు మూసిపోవడం తగ్గుద్ది, ఆయాసం తగ్గుద్ది, అంతా బాగుంటుంది. స్నఫుల్స్ ఆఫ్ చిల్డ్రన్ అంటారు. స్నఫుల్స్ అంటే నోస్ బ్లాక్. మామూలుగా ఇది డీటెయిల్డ్గా ఇచ్చారనుకోండి, ఇక్కడ మనం సింపుల్గా చెప్పుకున్నాం. శాంబుకస్. ఆస్తమా అటాక్ డ్యూరింగ్ స్లీప్, నిద్రలో కదండి మరి. డిఫికల్టీ ఆఫ్ ఇన్స్పిరేషన్ బట్ నాట్ ఆఫ్ ఎక్స్పిరేషన్. అంటే బయటకు వచ్చేది ఫ్రీగానే వస్తుంది కానీ లాక్కునేదే కష్టంగా, ఊపిరి లాక్కునేది. ఇన్స్పిరేషన్ అంటే లోపలికి తీసుకునేది. 3 గంటలకండి టైం ఒకటి ఉంది దీనికి, 3 AM క్యాలికార్ప్ లాగా. వెంటనే మెలకు వచ్చేసి లేచి కూర్చుంటాడు. నైట్ సడన్గా ఆయాసం అటాక్ వచ్చేస్తుంటాడు, పిల్లవాడు లేచిపోతాడు, చైల్డ్ వేక్స్, కూర్చుండిపోతాడు లేచిపోయి. ఉక్కిరి బిక్కిరి అయిపోయి టర్న్స్ బ్లూ అన్నారండి, అంటే ఊపిరి అందడం లేదనమాట. గ్యాస్ప్ అంటే ఉక్కిరి బిక్కిరిగా ఉండి ఊపిరి లాక్కుంటూ ఉంటాడు, మన కష్టం మీద రొప్పెత్తా ఉంటాడు. గ్యాస్పింగ్ ఫర్ బ్రీద్ అనుకోండి, ఇది BREATH. ఇంకా అసలు చనిపోతాడా అన్నట్టుగా ఉంటుందండి. సీన్స్ ఆల్మోస్ట్ డైయింగ్ అన్నట్టు, అంటే ఇంక అస్సలు ఊపిరి అందదు. దెన్ ఇట్ గోస్ టు స్లీప్ టు వేకప్ విత్ అనదర్ అటాక్ అగైన్ అండ్ అగైన్. అలా ఒక్కసారి అటాక్ వచ్చేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయి తర్వాత మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాడు.
మళ్ళీ వచ్చేస్తుంది నిద్రలో అటాక్. ఆస్మా విత్ సఫికేటివ్ అటాక్స్ మేబీ వెల్ వన్ ఎవేక్. మెలకుగా ఉన్నాడు పర్లేదు, బట్ స్లీప్స్ ఇంటూ ది ట్రబుల్. ఎరేలియా ఎక్సిమోజాన్ ఉందని లెక్సిస్ ఉంది. ఇవి నిద్రలో తేడా చేసి మందులు. వాంజా కూడా అలాగే. అంటే శాంబుక సింపుల్. చిన్నపిల్లలకు ముక్కులు మూసిపోతాయి, నిద్రలో ఉక్కిరి బిక్కిరిగా ఉండి ఊపిరి అందడం లేదన్నప్పుడు శాంబుక 6 వేస్తాం. అది కాకుండా మామూలుగా ఆస్తమా అటాక్ తెల్లవారుజామున వస్తుంది, ఆ నిద్రలో వచ్చేస్తుంది, లేచిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది, మళ్ళీ కాసేపు తగ్గినట్టు అయ్యి పడుకుంటాడు, మళ్ళీ ఉక్కిరి బిక్కిరి అయిపోయి మళ్ళీ లేచిపోతా ఉంటాడు. అలా నిద్రలో ఆయాసం వచ్చేసి నిద్రలో దగ్గుతో లేచిపోయేవాళ్ళు లెక్సిస్ ఉంది. లెక్సిస్ ఏకంగా కునికి ఎలా పడుతుంటే ఆన్ గోయింగ్ టు స్లీప్ అంటారు. ఆన్ గోయింగ్ టు స్లీప్, అలా నిద్రలోకి వెళ్తుంటే టప్పని లేపేస్తుంది అంతే. అది లెక్సిస్. డ్యూరింగ్ స్లీప్ ఉంది, ఆన్ గోయింగ్ టు స్లీప్ చాలా ఎక్కువ. అలా ఎరేలియా రెసిమోతో కూడా స్లీప్ అగ్రివేషన్ దగ్గు. ఇక్కడ చెమటకి చిన్న లక్షణం ఉందండి శాంబుకస్. అదేమిటంటే నిద్రలో ఉన్నప్పుడు ఒళ్ళంతా పొడిబారిపోద్ది, మెలకు వస్తే చెమట కారిపోతా ఉంటాయి. దానికి కోనియం ఆపోజిట్ అనుకోండి. ఇది ఇంత ఇంత బాగా అబ్జర్వ్ చేయగలమా లేదా అన్న చూసుకోవాలి. అయితే నిద్రలో అటాక్ రావడం, 3 గంటలకు రావడం, తర్వాత చిన్నపిల్లలు ముక్కులు మూసుకుపోవడం శాంబుకస్ ఇండికేట్ అవుతుంది అనమాట. మొన్న కూడా కోవిడ్ టైంలో కూడా అలా ఉక్కిరి బిక్కిరి అయిపోయి లేచిపోయేవాళ్ళు ఊపిరి అంతక. శాంబుకస్తో తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత కాలికార్బ్. ఈ కాలికార్బ్ ఔషధం ఆస్తమా క్రానిక్ ట్రబుల్ అనమాట. ఇది కాన్స్టిట్యూషనల్ గా ఇండికేట్ అవుతుందండి. నక్స్వామికాలో ఉంటారు, కోపిస్ట్ వాళ్ళు చలి అస్సలు పడదు. ఆస్తమా వరస్ట్ 2 to 4 నైట్ అనమాట. కాలికార్బ్ 30. ఆయాసం ఉండగా వేయకూడదని, కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వేయాలి, నెక్స్ట్ అటాక్ రాదు. బెటర్ సిట్టింగ్ అప్రైట్, స్ట్రైట్ కూర్చుని పోతారండి. సిట్టింగ్ ఫార్వర్డ్, హెడ్ ఆన్ టేబుల్, లేదా సిట్టింగ్ ఆన్ నీస్, మోకాళ్ళ మీద తలకాయ పెట్టుకుని అలా ఉంటే కొంచెం బాగున్నట్టు ఉంటుంది. అంటే ఆ పోదిని బట్టి మనం పట్టుకో. అంటే టేబుల్ మీద పెట్టేస్తారు తలకాయ కూర్చుని. బెటర్ రాకింగ్, ఇది ఒకటి పెక్యులర్ అండి. ఇలా ఊగుతూ ఉంటే బాగుంటుంది. రాకింగ్ అంటే ఇలా ఊగడం అనమాట. ఈ చైర్ ఉంటుంది, స్ప్రింగ్ చైర్, వాళ్ళకి బాగుంటుందండి. అరిసిన పాలం ఉంది, వాళ్ళు కదిలితే బాగుంటుంది కానీ చెబితే ఉంటుంది కదా, మరి ఎంచేత అలా కదులుతూ ఉంటారు. ఇక్కడ రాకింగ్ ఎమ్యులేషన్ ఉందండి. అది మనకి ఎంతవరకు మనం పట్టుకోగలం మొడాలిటీ అన్నది చూసుకోవాలి. కానీ తెల్లవారుజామున ఎక్కువైపోవడం మాత్రం ఉంది, చలి అస్సలు పడకపోవడం 2 to 4 అగ్రివేషన్. కొంచెం కోపిస్టోళ్ళు, నక్సలాగా ఉంటారు వీళ్ళు. అలా పడుకుంటే ఎక్కువైపోద్ది, పడుకోవడం కష్టం అనమాట. లేచి కూర్చుని పోవాలి, లేచి కూర్చునిపోయి టేబుల్ దగ్గర అండి, టేబులే కాపురం వెళుతుంది కాదు, టేబులే మంచం కింద. కొంతమంది ఆస్తమా పేషెంట్లు టేబుల్ దగ్గరే ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు గడిచిపోతాయండి, మంచం మీద కాకుండా. అలా టేబుల్ మీద అలా కూర్చుని పోవడం, టేబుల్ మీద తలకాయ ఎట్టి కూర్చోవడం, ఇదంతా ఖాళీ కార్బన్ అనమాట. తెల్లవారుజామున 2 నుంచి 4 ఎక్కువైపోవడం, కదిలితే ఎక్కువైపోద్ది, ఏమన్నా తాగితే ఎక్కువైపోద్ది. అసలు ఛాతిలో అసలు గాలి లేనికి ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టు ఉంటుంది. కోల్డ్ ఎయిర్ అసలు పడదు. కోల్డ్ ఎయిర్ పడడంలో హెపార్సల్ఫ్, నక్స్వామికా వీళ్ళు ఉన్నారు. కాలికార్బ్ కూడా శ్వాసకోశ వ్యాధుల్లో చాలా డీప్ యాక్టింగ్ మెడిసిన్ అండి ఇది. వెరీ డీప్ తత్వంలో పనిచేస్తుంది. కొన్ని అక్యూట్ ఉన్నాయి, కొన్ని క్రానిక్ ఉన్నాయండి ఈ మందుల్లో. లైకోపోడియం కూడా క్రానిక్ మెడిసిన్ ఇది. అయితే మరి లైకోపోడియం డైజెషన్ తేడా కదండి, మరి పొట్టొబ్బరింపు, గ్యాస్ ఫార్మేషన్ అదే ఉంటుంది లైకోపోడియానికి. అంటే ఆస్మా విత్ గ్రేట్ డిస్టెన్షన్, ఆయాసంతో పాటుగా గ్యాస్ ఫార్మ్ అయిపోయి పొట్టంతా పొట్ట బిగజేస్తుంది. ఇది బరస్ట్ అయిపోద్దా పొట్ట అన్నట్టుగా ఉంటుంది, అంత గాలి పట్టేస్తుంది, లూజ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ లైకోపోడియం వాళ్ళు చూసిన వెంటనే మాట్లాడుతుంటే నుదురు ముడతలు పడద్దండి. రింకిల్డ్ ఫోర్ హెడ్, ఫ్రానింగ్ అంటారు. ఫ్రానింగ్ అంటే ముఖం చిట్లించడం అనమాట అండి. ఫోర్ హెడ్ ఫ్రానింగ్, ఫ్రాన్ ఫ్రాన్ డిస్పోజిటివ్ అంటారు. అంటే ముఖం చిట్లింతో మాట్లాడుతూ ఉంటాడు, ఏం మాట్లాడినా వీళ్ళు. అప్పుడు నుదురు ఇలా ముడతలు పడుతూ ఉంటారు. కొన్ని ఫోటోలు కూడా తీశాను నేను వాళ్ళకి. ఫ్రానింగ్ అనమాట, అది లైకోపోడియంలో ఉంటుంది. అలాగే ముక్కు పుటాలు ఎలా కొట్టుకుంటూ ఉంటాయండి. ఎలియనాసే అంటే ముక్కు పుటాలు, ఎలియనాసే ఫ్లాప్. ఈ సీరియస్ కేసులో అనుకోండి మామూలు చిన్న ఆయాసానికి ఏం కొట్టుకోవు, కానీ ఫ్రానింగ్ ఉండదు. ఏమి ఎలా ఉందంటే అన్నాడు అనుకోండి, ఇలా ముడతలు 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 కింద ఫోల్డ్స్ కనపడ్డాయి అనుకోండి, లైకోపోడియం. మొన్న అలాగే వేసాం ఒక ఆయనకి, లైకోపోడియం ఫ్రానింగ్ పట్టుకున్నాం. ఆయనకి
ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, ఈ ఐబీపీ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫ్రానింగ్ బట్టి లైకోపోడియం వేస్తే అది చాలా రిలీఫ్ ఉంది. తర్వాత టెస్టులు చేయించుకుంటే ఆ టెస్ట్ రిపోర్ట్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే ఆస్తమా గ్యాస్, పొట్ట ఉబ్బరింపుతో ఆస్తమా, గ్యాస్ పట్టేయడం, అంటే లూజ్ చేసుకుంటాం బట్టలు, ఈ నుదురు ముడత అన్నది ఒకటి, బాగా సీరియస్గా ఉన్నప్పుడు ముక్కు పుటాలు ఎగరేయడం, అదే ముక్కు పుటాలు బోర్రలాగా అలా ఓపెన్ అయిపోయి ఉండిపోతాయండి. ఇలా కొట్టుకోవడం కాదు, అది ఎందులోనే అనుకున్నారు, యాంటింటాక్ట్ లాస్ట్ బ్రీజింగ్ మనం చెప్పుకున్నాం చూసారండి, కొలాప్స్, ఇంకా ఒక గంటలో ప్రాణం పోద్దనగా అసలు ఊపిరి లోపల ఏమి, ఒక్క చిన్న గాలి కూడా వెళ్ళి పరిస్థితి లేనప్పుడు ఆ సిస్టమ్ ఏం చేస్తుంటే వీడికి ఆ ముక్కు ఇలా బోర్లా పెద్ద ఇలాగా వైడ్గా అయిపోతాయండి. చూసారండి, అంత వైడ్గా అయిపోయిందంటే ఎంత గాలి అన్నా లోపల తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మన సిస్టమ్. లైక్ ట్రంపెట్, అదేంటండి యాంటిమ్ టార్ట్, ముక్కులు ఇలాగా వెడల్పగా కన్నాలు ఇలా సాగిపోయి అలా బోర్రలాగా ఉండిపోతాయండి. ఎప్పుడు లాస్ట్ బ్రీజ్లో ప్రాణాంతకమైన అప్పుడు యాంటిమ్ టార్ట్ చచ్చేస్తే మళ్ళీ రికవర్ వస్తుంది, మళ్ళీ మామూలు కూడా వస్తాడండి. యాంటిమ్ టార్ట్ కాకపోతే ఇంకా రక్షించేది లేదు ఇప్పుడు, ఇంకోటి లేదండి. అంతలాగా ఊపిరి అస్సలు అందనప్పుడు. ఇక్కడ ఏమిటి లైకోపోడియంలో అంటే కొట్టుకుంటూ ఉంటాయి, ఇలానేస్తే ఫ్లాపింగ్ అనమాట, ఇలా కొట్టుకుంటూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి ముక్కు పుటాలు. ప్రానింగ్ ఉంటుంది, ముక్కు పుటాలు కదిలి ప్రానింగ్ ఉంటే ఇంకేముందండి, లైకోపోడియం ఇంకా గ్యాస్ పడేస్తే ఇంకానే ఆస్మాలు ఉంటాయి. 4 to 8 PM అగ్రవేషన్, ఇది సాయంత్రం అగ్రవేషన్, అవర్స్ ఆఫ్ అగ్రవేషన్ ఫేవర్లో. చాలా వాటిలో సాయంత్రం వీడికి పొట్ట ముప్పోయి ఊపిరి అందదు ఈవినింగ్. అది కార్బోవేజ్ అండి, కార్బోవేజ్ అంటే బొగ్గు మొక్కే కదా అనుకుంటామండి. ఇది చాలా లైఫ్ సేవింగ్ అండి, ఇది కొలాప్స్ డ్రగ్. ఇది కొలాప్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ చనిపోయాడే, అలాంటి వాటిలోంచి మళ్ళీ బయటికి లాక్కొస్తుంది, మనకి మళ్ళీ ప్రాణం పోస్తుంది. ఇక్కడ కూడా విపరీతంగా పొట్ట గ్యాస్తో నిండిపోద్దండి, గ్రేట్ ఫ్లాక్యులెంట్ డిస్టెన్షన్, డిస్పరేట్ కేసెస్ ఆఫ్ ఆస్తమా అన్నారు, చనిపోతాడు అనగానే. మరి ఏంటి లక్షణాలు ఉండాలి అప్పుడు, ఎయిర్ హంగర్, ఫ్యాన్ మీ గాలి కావాలి. ఏమన్నారండి, ఒక అతన్ని కారులో తీసుకొస్తుంటే ఆ కారు విండో గ్లాస్ తింపేసి ముఖం బయటికి పెట్టి ఉన్నాడట, కారులో ఏమని తీసుకొస్తుంటే ముఖం బయటకు పెట్టి అంటే గాలి అందడం లేదు ఎడికని చెప్పి కార్బోవేజ్ కోసం లోపల పరిగెట్టారు మాస్టర్. కారు ఇంకా రాలేదు, వాడు రాగానే కార్బోవేజ్ నోట్లో వేసారు, ప్రాణం దక్కింది. మరి అది మిరకులస్ అప్లికేషన్ అండి. అంటే హనుమాన్ని మళ్ళీ పుట్టారన్నమాట మాస్టర్ గారి రూపంలో. భగవంతుడి యొక్క ప్రేమతత్వం మరి హనుమాన్ కూడా అంతేనండి. వాళ్ళ అమ్మాయి ఇదేమిటి రక్త విరేచనాలు అయిపోతున్నాయని నాన్నగారు ఎంత సేవ చేశారు, భగవంతుడు ఆ మాత్రం కరుణించొద్దా మీ మీద అంటే, అమ్మ ఆయన ఈ జన్మనివ్వడం, ఈ శరీరాన్ని ఈ రకంగా ఉపయోగించుకునే అవకాశం ఇవ్వడం, 10 మంది కోసం ఈ శరీరాన్ని ఉపయోగించే అవకాశం ఇవ్వడం ఆయన ప్రేమకి నిదర్శనం. ఆయన మనం అనడానికి లేదు, ఆయనకి చాలా రుణపడి ఉన్నాం మనం అన్నారట. ఆ కూతురు ఈయన బాధ చూడలేక అంటే ఆయన అన్న మాటలు అంత ప్రేమ స్వరూపుడు అండి హనుమాన్ గారు. మాస్టర్ గారు కూడా అంతే, అలాగా తీసుకొస్తున్న వాళ్ళు కారు మీద వేసేసాడండి, దక్కాడు మనిషి. అంచేత చల్లగా అయిపోద్ది ఒళ్ళు కార్బోవేజ్లో, కొలాప్స్ అనమాట అండి. మనం ముట్టుకుంటే చల్లగా అయిపోద్ది, ఆడికి లోపల నుంచి ఉడికొచ్చేస్తూ ఉంటుంది. సబ్జెక్టివ్లీ హాట్, ఆబ్జెక్టివ్లీ కోల్డ్. ఆబ్జెక్టివ్ అంటే ఫీలింగ్, సబ్జెక్టివ్ అంటే మనం ముట్టుకుంటేది, అంటే లోపల తనకి వేడిగా అనిపిస్తుంది. మనం ముట్టుకుంటే ఒళ్ళంతా చల్ల ఐసులా ఉంటుంది, చల్లదనం కావాలి, గాలి కావాలి. తర్వాత ఊపింకా వచ్చి తగ్గాక కోరింత వచ్చాక అక్కడి నుంచి ఆస్తమా పడేసుకుంటుందండి. హిస్టరీ ఆఫ్ ఊపింకా కొంత ఉంటే అది కూడా కార్బోవేజ్. తర్వాత మెడోర్నం అండి కార్బోవేజ్. తర్వాత ఇక్కడ చిన్నగా మనం చెప్పుకుంటున్నాం మెయిన్ పాయింట్స్. ఈ మెయిన్ పాయింట్ ద్వారా మనం పట్టుకోవాలన్నమాట. దీని గురించి బుక్స్లో చాలా రాసేస్తాను, ఒక్కో పేజీ. ఆ పేజీ అంత దగ్గరలోకి అంతే ఈ మెయిన్ పాయింట్ ఎక్కడ ఉందో తెలియదు. మెడోర్నం ఆస్తమా అంటే నమాజ్ పోజులో కూర్చుంటాడండి వీడు.
మెడోర్నం ఆయాసంలో నమాజ్ పోజ్ అంటే మోకాళ్ళుతో కూర్చుని తలకాయ కిందకించి ప్రార్థన చేస్తారు కదా, అలాగా ఆ పోజులో ఉంటాడు. అప్పుడు అది మెడోర్నము వేస్తే అతనికి ఆస్మా తగ్గిపోద్ది. ఇక్కడే మా పక్క ఊళ్ళో ఒక ఆయన, వాళ్ళ నాన్నగారు టీచర్, వాళ్ళ నాన్నగారు అలాగా ఇలా మోకరిల్లి ఉంటున్నాడండి. అలాగా నేను వెళ్ళాను, వెళ్తే ఆయన అలా పడుకొని ఉన్నారు. అలా మెడోర్నం ఆ పోజ్ అనమాట, నమాజ్ పోజ్. చూద్దాం ఏమని రాశారు. చోకింగ్ అంటే ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది. ఫ్రమ్ వీక్నెస్ ఆర్ స్పాజం, ఆస్మా ఆఫ్ ఎపిగ్లాటిస్, వీక్నెస్ ఆర్ స్పాజమ్ ఆఫ్ ఎపిగ్లాటిస్ అనమాట. ఎపిగ్లాటిస్ అంటే లారింగ్స్ పై మూత అనమాట. స్వరపేటికల పైనుండే మూత, ఆ మూత నొక్కేసింది. ఇంకేముందో నొక్కేస్తేనే ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది, ఊపిరి లోపలికి వెళ్తారు. లారింగ్స్ స్టాప్డ్ సో దట్ నో ఎయిర్ కెన్ ఎంటర్. ఓన్లీ ఎలా వెళ్తుంది ఎంటర్ అంటే చూడండి, ఇక ఫోజు చిన్న ఆప్షన్ ఇచ్చింది. ఇలా అయితేనే నువ్వు అబ్బాయిలు, అది లేదండి. ఏం ఆప్షన్ అది, చాయిస్ ఏమిచ్చింది? బెటర్ బై లయింగ్ ఆన్ ఫేస్ అండ్ ప్రొట్రూడింగ్ టంగ్, నాలుక ఇలా సాపి ముఖం మీద పడుకోవాలి. అది అనమాట ముందు ఆ ఫోజు. అలాగే ఇలా మోకరిల్లినట్టుగా ఎదరికి పడుకోవడం, నమాజ్ పోజ్. రెండు ఉన్నాయి. బెటర్ సీసైడ్, వీళ్ళకి సముద్ర బొడ్డుకి వెళ్తే ఆయాసం తగ్గుద్దండి, బ్రోమియం లాగా. ఆఖరికి గనోరియా వచ్చి తగ్గాక ఆస్తమా. ఆఖరికి ఈ తరతరాల్లో పై జనరేషన్లో ఎక్కడో ఈ గనోరియా ఎఫెక్ట్ ఉందనుకోండి, తర్వాత కొడుకులు, మనవలు, మునిమనవలు, ఇదంతా కూడా ఒక ఆస్తిలాగా సంక్రమిస్తూ ఉంటుంది. ఇంకా గనోరియల్ సైడ్ ఎఫెక్ట్స్, గనోరియల్ సైడ్ ఎఫెక్ట్స్లో ఆస్తమా ఒకటే. ఇంకోటి ఉందండి, పుట్టకతోటే వచ్చిన జబ్బులండి. పుట్టడం కాంజెనిటల్ డిజార్డర్స్, పుట్టుకతోటే మరణాన్నించే రొప్పడం, డొక్కలాగిరేయడం మొదలెడతాడు. లేదా పుట్టుకతోటే మర్నాడు విరేచనాలు మొదలవుతాయి. అది కూడా మెడోర్నమే. డయేరియాలో మనం చెప్పుకున్నాం అలాగా. ఇక్కడ కూడా రిమోట్లీ వాడికి గనోరియా వచ్చి తగ్గితే ఆయాసం దింపేస్తుంది. లేదా ఎక్కడన్నా పై జనరేషన్స్ ఎక్కడన్నా గనోరియా వస్తే ఆయాసంలోకి వీళ్ళకి ఆస్తమా ఉంటుంది. తూజా కూడా అంతే. మెడోర్నం, తూజా కూడా స్ట్రాంగ్ యాంటీ సైకోటిక్స్, యాంటీ గనోరియల్. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గనోరియా జనరేషన్స్ టుగెదర్. ఒక జనరేషన్స్ ఒకళ్ళకి వస్తే కొన్ని జనరేషన్స్తో పాటుగా అనారోగ్యం సంక్రమిస్తూ ఉంటుంది. దీని ద్వారా వచ్చింది. ఈ మామూలుగా ఆస్తమా లేకుండా నాట్రమ్ సల్ఫ్ 200 1 వర్షాకాలం ఎక్కువైపోతుంది కానీ లూజ్ కాపు, సైలీషియా, ఈ రెండు కూడా ఆస్తమాను పూర్తిగా నివారణ చేసేస్తాయండి. తూజా 3 ఉన్నాయండి ఇక్కడ, ఈ 3 కూడా. సైలీషియా అంటే పిరికోళ్ళు, చలి పడదు. బయట కిక్కురు మనరు ఇంట్లో దబాయిస్తూ ఉంటారు. SILICEA, ఇది ఎస్ఐ అండి. ఇది సైలీషియా. సిలికా అంటే ఇసుక నుంచి తయారు చేస్తారు. ఒక శబ్దంగా ఉండే ఒక పదార్థం, అసలు ఔషధ లక్షణాలు ఏమీ లేని పదార్థం నుంచి ఔషధ లక్షణాలు ఎలా పడతాయి. కొన్ని తరాల నుంచి సంక్రమిస్తున్న ఆయాసం కూడా సైలీషియా వేస్తే ఈ జనరేషన్లో తగ్గిపోతే తర్వాత జనరేషన్ ఇంకా ఆత్మ ఉండదు. చిన్న వయసులో కానీ ఆత్మ ట్రీట్మెంట్లో సైలీషియాతో ఆత్మ తగ్గిపోతే తర్వాత తరాలకు ఆత్మ వెళ్తుంది. ఇంకా ఆ జనరేషన్తో కట్ట అంత గొప్పగా పనిచేస్తాను. చాలా డీప్ సిస్టంలోకి వెళ్ళిపోద్ది సైలీషియా. అయితే సైలీషియా పిరికోళ్ళు ఉంటారు, చలి పడదు, చెమట పట్టేస్తుంటాయి అరికాళ్ళకి, అరిచేతులకి. ఇంట్లో గొడవ చేస్తూ ఉంటారు, బయట మాట్లాడరు. ఇప్పుడు కాషను సైలీషియాకి ఏంటంటే జాగ్రత్త కూడా కదండి, అతి జాగ్రత్త తీసుకోవాలి మనం. శరీరంలో మంద కాని భాగం ఏదైనా ఉంటే ఫారిన్ పార్ట్, ఫారిన్ బాడీ, అక్కడ చీము పట్టేసి దాన్ని బయటికి కొట్టేస్తుంది. ఎక్కువ ఫారిన్ పార్ట్ మరి అలవాటు అయిపోయింది. ఇప్పుడు అందరికీ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తే లెన్స్ పెడుతున్నారు. మోకాళ్ళకేమో ఏదో ఆర్టిఫిషియల్ కీళ్ళు వేస్తున్నారు. అలాగే స్టెపిడెక్టమీ ఆపరేషన్ టెఫ్లాన్, ఇంకా స్మాల్ స్టాపస్, 3 బోన్స్ ఉంటాయి చెవులోను. అందులో వచ్చే సౌండ్ లోపలికి వైబ్రేషన్ వెళ్తుంది. చెవుడు వస్తే ఆ స్టేపస్ అన్న బోన్ తీసేసి టెఫ్లాన్ మెటీరియల్ పెట్టేస్తున్నారు అక్కడ. స్టెపిడెక్టమీ అని మైక్రో సర్జరీ. ఆ టెఫ్లాన్ ఉందని మనకే తెలియదు, వాళ్ళకే తెలియదు. మన బాబు అంచేత ఏమనాలంటే, ఎప్పుడైనా నీకు ఆపరేషన్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆపరేషన్ ఏమైనా జరిగిందా? చెవు ఆపరేషన్ చేశారండి. మరి అందులో లోపల ఏమైనా పెట్టారా అన్నాం అనుకోండి, పెట్టారు లేదో ఆయనకి తెలీదు.
ఆఫ్ చేయాలి, శైలీష వేయకూడదు. ఆ రిపోర్ట్ చూసి అందులో ఫారిన్ బాడీ ఏమి లేదు, మామూలుగా కోసారు, అది మానిపోయిందంటే పర్వాలేదు, కానీ ఫారిన్ మాటలు ఏదైనా పెట్టారు అంటే శైలీష జోలికి వెళ్ళకూడదు. కానీ శైలీషతో ఆస్మా తగ్గిపోతే జీవితంలో మళ్ళీ తర్వాత తరాల వాడు కూడా ఆస్మా ఉండదు, అంత గొప్పగా పనిచేస్తుంది. ఇప్పుడంతా ఎముక ఇరిగిపోతే అక్కడ స్క్రూలు వేస్తున్నారు, కొంతమందికి ఆ రేకు స్క్రూలు అలా ఉండిపోతున్నాయి, వదిలేస్తున్నారు. శైలీష వేయకూడదు. చాలా చేస్తాయి ఈ ఏకాదశిలో, ద్వాదశి లవణాలు కాదు, ఏకాదశి లవణాలు అని ఆయన ఈ శైలీష జోలికి వెళ్ళకూడదు. కానీ వాళ్ళ తత్వం బాగుపడి ధైర్యం వచ్చి మళ్ళీ పరీక్షకి ఆ భయంతో ఇంటికి వెనక్కి వచ్చేసిన వాళ్ళు, ఇది రాసి ఇది వేసాక పరీక్షలు బాగా రాసి మంచి జాబులోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే అన్టచ్డ్ అనుకోండి, వాళ్ళు ఏ ఆపరేషన్ లేకుండా ఆ, పార్ట్లు ఏం లోపల ఫారిన్ మ్యాటర్ ఏం వేయకుండా ఉంటే శైలీష వేయచ్చు, ఇండికేట్ అవుతారు. తూజ, తూజ ఏమిటంటే కొంచెం మనిషి లిటిగేషన్ టైపు సైకోటిక్ లక్షణాలు అనమాట. స్ట్రాంగ్ యాంటీ సైకోటిక్ కదండి. అంటే తూజాలో చాప కింద నీరు అంటారు, దొరకరు మనుషులు. అంచేతండి అప్పటికప్పుడే తిట్టేస్తాడు, అప్పటికప్పుడే మొఖం నవ్వుతే పెట్టేస్తాడు. ఇతను ఒక్కడే చేయగలడు అలా. కోపంతో రెచ్చిపోయినట్టు మళ్ళీ ఎవరన్నా వస్తున్నారు అక్కడికి వచ్చే దాంట్లోకి చక్కమని ఎంతో పొద్దుటి నుంచి ఎంతో ప్రశాంతంగా కూర్చున్న వాళ్ళే మాట్లాడతాడు. అది తూజ అనమాట. అయితే మనకు అవన్నీ అనవసరం. వాళ్ళ క్షేమం, వాళ్ళు బాగుండడం, వాళ్ళ ఆరోగ్యమే మనకు కావాలి. అంటే తూజాను పట్టుకోవడం తెలియాలి తప్ప మనుషుల మీద కానీ ఎటువంటి అభిప్రాయాలు ఉండకూడదండి, ఇంప్రెషన్స్ ఉండకూడదు. అభిప్రాయాలు ఏర్పడితే మనకు పడుతుంది ముందు, ముందు వాడికంటే ముందు మనకు పడుతుంది. అంటే నారాయణుడి యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్నీ వ్యాధిని ఎలా పట్టుకోవాలో మాత్రం అలా పట్టుకోవాలి, వాళ్ళ క్షేమం కోసమే అవి స్టడీ చేస్తాం తప్ప అంతకు మించి ఏమీ కాదు. వాళ్ళ మీద ఎటువంటి అభిప్రాయం మనం ఏర్పరచుకోకూడదు. డాక్టర్ పట్టుకులా ఉండాలండి. స్కానం మెటాలిక్ అని చూడండి. స్కానం అంటే టిన్ను. స్కానం మెటాలికం ఏంటంటే కళ్ళి తిజిగా ఉంటుందండి, దీంతో పాటు ఛాతీలో నీరసంగా ఉన్నట్టు ఉంటుందండి. ఈ మెయిన్ పాయింట్ రెండే, కళ్ళు తియ్యగా ఉండడం, ఛాతీలో నీరసంగా ఉండడం. ఒక్కోసారి ఉప్పగా ఉంటుంది, కానీ తియ్యగా ఉన్నదాన్ని బట్టి కళ్ళు ఉప్పగా కొన్ని నాటిల్లో ఉంటుందండి. తీపి ఎక్కడో కానీ ఉండదు, కళ్ళు తియ్యగా ఉంటుంది. ఛాతీలో నీరసం, ఛాతీలో నీరసం అని ఎలా చెప్తాడు, మాట్లాడుతుంటే నీరసంగా ఉంటుంది. నాకు మాట్లాడుతున్నది మామూలుగా నడుస్తున్నా తిరుగుతున్నా ఏమీ నీరసం ఉండదు, కానీ మాట్లాడుతుంటే నీరసంగా అనిపిస్తుంది. అప్పుడు స్టానం మెట్ అనమాట అండి. ఇది కూడా స్ట్రాంగ్ యాంటీ ట్యూబర్కులర్. ట్యూబర్కులర్ అనే వాళ్ళేమో జలసాగా తిరిగేస్తా ఉంటారు, కాగా దగ్గితే రక్తం పడిపోతుంటుంది, సెకండ్లో దినుమ పోతా ఉంటాడు, షికారులో అవి కొడతా ఉంటాడు, ఏముండదు. చాలా మెట్టారు కదా, బెంగెట్టేసుకుంటారు, నాకు ఏదో తగ్గని వచ్చేసిందని ఒక రకం విచారంలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. అది డిఫరెన్స్. కానీ చాలా డీప్ మెడిసిన్ అండి ఇది. మన కోవిడ్లో స్టానమెట్ వర్ణం తోటి ఆక్సిజన్ పెట్టిన వాళ్ళకి కూడా ఆ ఆక్సిజన్ తీసేసారండి తర్వాత. అంత మామూలుగా బ్రీత్ నార్మల్ అయిపోయింది. విజయవాడలో చాలామంది డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా వచ్చేస్తే అడ్మిట్ అయిపోతే స్టానమెట్ వర్ణం అది వేసాక చాలా బాగా రిలీఫ్ వచ్చింది. అయితే మన మామూలుగా ఏంటంటే స్టానమెట్ 30-200 మామూలు కేసుల్లో, అక్కడ స్పెషల్ అప్లికేషన్ అనమాట. మా డాక్టర్ గారు మైత్రేయ గారు చెప్పారు. అది చెప్తే వాళ్ళకి చెప్పామన్నమాట అండి, చాలా గ్రేట్, చాలా లైఫ్ సేవింగ్ మెడిసిన్ కింద పనిచేసింది అప్పుడు కోవిడ్లో. ఇక్కడ ఇదేమిటంటే చిన్నదే, ఆయాసంగా ఉన్న వాళ్ళకి ట్యూబర్కులర్ టెన్నము సమ్మర్లో అది వేస్తే, ఆయాసం లేని టైంలో వేస్తే, ట్యూబర్కులర్ వాళ్ళు అయి ఉండాలి వీళ్ళు, వేస్తే ఆయాసం నెక్స్ట్ సీజన్లో రాదు. అలా ఒక అతనికి అక్టోబర్ నుంచి బయట చలిగాల్లోకి వెళ్తే ఆయాసంగా ఉండేది, ఉట్టినే షార్ప్గా ఫీల్ అయ్యేవాడు చల్లదనానికి. ఆ సమ్మర్లో ట్యూబర్కులర్ టెన్నం వేసుకున్నాడు, నెక్స్ట్ సీజన్లో ఇంక లేదు అసలు, ఈవేళ దాకా లేదు, ఇప్పటికి 20 ఏళ్ళు అయి ఉంటుంది వేసుకుని. అంటే చాలా ఆస్తమా టెండెన్సీ పోద్ది, చలిగాలికి తేడా చేసే టెండెన్సీ కూడా పోద్ది. సమ్మర్లో వేయాలంటే అలా వేసే కనుక సమ్మర్ అని చెప్పాం అంతే, లేనప్పుడు వేయాలి. ఆ సీజన్ మరి సమ్మరే కదా, సమ్మర్లో బాగుండే సీజన్ కనుక బాగున్నప్పుడు వేయాలి, అప్పుడు తత్వంలోకి వెళ్ళి పనిచేస్తుంది. నెక్స్ట్ వింటర్లో రెడీగా ఉంటాడు, ఇంకే తేడా రాదు. ఇప్పుడు స్పాంజియాకి డ్రాసరాకి చిన్న తేడా, ఆ లక్షణాలు ఏంటన్నది. స్పాంజియా మనం ఏంటంటే డ్రై బార్కింగ్,
బరుకు బరుకు దగ్గుతాడు అనుకున్నాం కదండి. డ్రై కాఫ్, బార్కింగ్ కాఫ్, అది రంపం సౌండ్ సా. డ్రైవింగ్ త్రూ ది పైన్ బోర్డ్ అంటే చెక్క, మన ప్లైవుడ్ మీద కోస్తానికి బర్ 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 అలాగా సౌండ్ అనమాట. అంటే గొంతు అంతా ఆరిపోయినట్టు అయిపోద్ది. అలాగే స్వరపేటికి ఆరిపోయినట్టు అయిపోద్ది. ఊపిరితిత్తులు కూడా ఇలాగ డ్రైనేజ్, అంతా డ్రైనెస్, డ్రై కాఫ్ కదా మరి. శ్లాష్మం లేని దగ్గు, పొడి దగ్గు. ఇంకా మొడాలిటీస్ చూడండి స్పాంజైకి. అగ్రవేషన్ లయింగ్ విత్ ఎడ్లో, అగ్రవేషన్ స్వీట్లు, కూల్ డ్రింకులు, కోల్డ్ ఎయిర్, స్వాలోయింగ్, బెటర్ ఈటింగ్. ఇక్కడ ఆర్ డ్రింకింగ్ వారం డ్రింక్, వేడి వేడి తాగితే బాగుంటుంది, చల్లటే తేడా చేస్తుంది. ఇంకా క్రూప్ అంటే కింకవాయువు అంటారు, అంటే సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట దగ్గినప్పుడు. లారింజైటిస్, బ్రాంకైటిస్, బ్రాంకియల్ ఆస్మా. అదే కాక స్పాంజియాల గుండె దడ, గుండె జబ్బులు, థైరాయిడ్ ప్రాబ్లము, థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువైపోయి టాక్సిక్ గాయటర్, విషపూరితమైన గాయటర్, గుండె దడ, హార్ట్ మీదకి వెళ్ళిపోద్ది దాని యొక్క ఇంపాక్ట్ అంతా, గుండె దడ వచ్చేస్తుంది. అప్పుడు కూడా స్పాంజియా పడదు. అయితే డ్రాసిరా ఏంటి, ఇక్కడ లక్షణాలు చెప్పారు. ఆ డ్రాసిరాలో ఎలా ఉందండి, డీప్ సౌండింగ్ బార్కింగ్, ఇక్కడ కూడా దీనికిలాగే డీప్ సౌండింగ్ బార్కింగ్ కాఫ్ విత్ రెచ్చింగ్ అండ్ వామిటింగ్. వాంతి అయ్యేటట్టు ఉంటుంది అనమాట. రెచ్చింగ్ అంటే వాంతి అయ్యేటట్టు ఉండదు. రెచ్చింగ్, గేగింగ్ రెండు ఉంటాయండి ఇక్కడ. అదే అనమాట, వాంతి అవుద్దని. సెన్సేషన్ ఆఫ్ ఫెదర్ ఇన్ లారింగ్స్, అంటే అక్కడ సరపేటిలో గురగుర గురగులు ఆడుతుంటుంది, ఎందుకు పెట్టుకున్నట్టు. ఇవన్నీ కాదు, మెయిన్ ఏంటంటే బార్కింగ్ సౌండ్ ఒకటి మనం పట్టుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే పడుకుంటే వచ్చేస్తుంది ఆఫ్టర్ మిడ్ నైట్, అర్ధరాత్రి కాడ మిడ్ నైట్ అంటే 12 దాటాక దగ్గు వచ్చేస్తుంది, అన్నీ కూర్చోబెట్టేస్తుంది. అగ్రవేషన్ వారంతో, అగ్రవేషన్ డ్రింకింగ్, సింగింగ్, లాఫింగ్, నవ్వితే దగ్గర పాడినా వచ్చేస్తుంది అనమాట. అంటే తెరలుగా స్పాస్మోడిక్గా వచ్చేస్తాడు కాఫ్, ఊపింగ్ కాఫ్, కోరింత దగ్గు, లారింజియల్ టీబీ. చూసారు, టీబీ ఆఫ్ లారింగ్స్, స్వరపేటికల యొక్క టీబీ, అలాగే బ్రాంకైటిస్, ఇవన్నీ. మొత్తానికి డ్రాసిరాలో తెరలుగా దగ్గు వచ్చేస్తే, బార్కింగ్ సౌండ్, నైట్ పడుకున్నాక అర్ధరాత్రి దాటిన వెంటనే లేచి కూర్చోబెట్టారు. తర్వాత గుండె జబ్బులతో పాటు ఆయాసాలు కూడా ఉంటాయి కదా మరి. ఇక్కడ కొన్ని మందులు ఉన్నాయండి. ఎన్ని మందులు రాసుకున్నాం అక్కడ మనం, 1 2 3 4 5 6. గుండె జబ్బుతో ఆయాసంగా ఉంది, గుండె దడ ఆయాసం అనుకోండి. గుండె దడ ఆయాసం అయినప్పుడు మనకేంటంటే ముందు క్రెటాగస్. క్రెటాగస్ ఏమిటంటే హార్ట్ మధ్యలకి టానిక్, అంటే క్రెటాగస్ మదర్ టీచర్. నడిస్తే ఆయాసంగా ఉంటుంది, గుండె దడగా ఉంటుంది. క్రెటాగస్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక 5 చుక్కలు 10 చుక్కలు ఒక అరకప్పు నీళ్ళలో కలుపుకుని తాగండి. రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు, 3 సార్లు తీసుకోవచ్చు ఎక్కువగా ఉన్నాం. అమ్మోనియం కార్బ్, గుండె నీరసం, చిక్కుపోతారు, చదివితే ఆయాసంగా ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా మనం దీని గురించి చదువుకుందాం. మెడికల్ డిజిటాలిస్ మందు ఉంది కదండి, డిగాక్సిన్, లెనాక్సిన్, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్లో వాడుతూ ఉంటారు ఆ మందులు. ఆ డిజిటాలిస్ చైనా ఎనిమికల్స్ అండి, అంచేత చూసుకోవాలన్నమాట. ఇది ఉంటే చైనా వేయకూడదు. చైనా వేసినప్పుడు ఈ ట్యాబ్లెట్ డిజిటాలిస్ ఎల్లోపతిలో కానీ హోమియోపతిలో కానీ వేయకూడదు. మొత్తం డిజిటాలిస్ లక్షణాలు ఏంటో చూద్దాం. గుండె జబ్బుతో కూడిన ఆయాసాలకి డిజిటాలిస్ లక్షణం ఏంటి అంటే పల్స్ తక్కువ కొట్టుకుంటుందండి, లో పల్స్. హార్ట్ డిసీజ్ విత్ లో పల్స్, ఇదే మెయిన్ ఫీచర్ ఇక్కడ. లో పల్స్, లో పల్స్, లో పల్స్. మామూలుగా 72 కొట్టుకోవాలనుకోండి నిమిషానికి, 50 కొట్టుకుంటుంది. దీంతో పాటు గుండె దడ, ఆయాసం, నడిస్తే తేడా వస్తుంది. 4 అడుగులు వేసారో ఇంకా ఇంకా 5వ అడుగు వేయలేరు, ఇంకా రొప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. గ్యాస్పింగ్, గ్యాస్పింగ్ అంటే రొప్పేడు అనమాట. ఇది డిజిటల్. నడిస్తే ఇంకా ఆయాసం వచ్చేస్తుంది. యాస్పిడోస్పర్మా, యాస్పిడోస్పర్మాకి ఇంకో పేరు క్వెబరాకో. క్వెబరాకో అన్న యాస్పిడోస్పర్మా అన్న ఒకటే. ఇది గుండె జబ్బులతో ఆయాసం. ఇదే కదా మరి కోవిడ్లో ఆక్సిజన్ అన్నారు దీన్ని. ఆక్సిజన్ లేనప్పుడు యాస్పిడోస్పర్మా మదర్ టీచర్ వాడతారు. మళ్ళీ బాడీకి కొంత ఊపిరి అందుతుంది మళ్ళీ. నాజా అండి,
నాజా అంటే నాగుపాము విషం. ఇది యాంటీ పాయిజన్గా పొటెంటైజేషన్ చేసిన తర్వాత ఇంక పాయిజన్ ఉండదు, యాంటీ పాయిజన్గా పనిచేస్తుంది. ఇదేమిటంటే పుట్టుకతోనే గుండె జబ్బులతో పుడతారు పిల్లలు, కాంజెనిటల్ హార్ట్ డిసీజెస్ వాళ్ళకే ఇండికేట్ అవుద్ది. పొడి దగ్గు, ఎక్కువ రిపిటేషన్ ఉండకూడదు, నాజా అనమాట ఉండేది. పుట్టుకతోనే గుండె జబ్బులతో పడతారు, సెప్టల్ డిఫెక్ట్స్ పడతారు, వాల్వులార్ డిఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మాట్లాడినప్పుడు దగ్గు వచ్చేస్తుంటారు. ఈ మధ్య ఒకరికి పడిందండి ఇది, నర్వస్ కాప్ అనమాట. ఇప్పుడు నాజా లెక్సిస్లో బ్లడ్లో చేంజెస్, ప్యాథాలజీ ఉంటుందండి. సర్జరీ చేసాక హార్ట్కి అక్కడి నుంచి దగ్గు 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 అంటే లెక్సిస్ 30తో తగ్గింది. ఇక్కడే అంటే కునుకు పడితే నిద్రలో వచ్చేస్తారన్నమాట. ఈ పావులన్నిటికీ స్నేక్స్ స్లీప్ అగ్రవేషన్ ఉంటుందండి. ఇక నాది ఏమిటంటే కాఫ్ సింపాథెటిక్, అదొక పాయింట్ ఉందండి. సింపాథెటిక్ అంటే ఆయనకి ఈ హెర్నియా ఉంది. ఆ హెర్నియా పెయిన్ వచ్చిన వల్ల దగ్గు వచ్చేసింది. ఆ హెర్నియాతో పాటు కలిపి దగ్గు. కానీ ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వల్ల హెర్నియా ఆపరేషన్ చేయకూడదు, ఎనస్థీసియా ఇవ్వకూడదు, పెద్ద వయసు 80 ఏళ్ళు దాటిపోయినాయి, కానీ దగ్గుతో చాలా బాధపడుతున్నారు. నాజా 30 వేసాక దగ్గు తగ్గిపోతుంది. అంటే హెర్నియాకి తో పాటుగా వచ్చిందన్నమాట, జాయింట్ కింద. కాఫ్ సింపాథెటిక్, ఏదో సింపతి చూపించడం కోసం పోరాడతారు చూసారండి, అలాగనమాట. ఆయనకి బోనస్ కింద హెర్నియాతో పాటు దగ్గు కూడా వచ్చింది. అది నాజా వేస్తే ఆ పాయింట్ పట్టుకునేయాలి. కాఫ్ సింపాథెటిక్ వేస్తే ఆయన తగ్గిపోయింది. అంటే మా హార్ట్ పేషెంట్ అది, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి వచ్చే దగ్గు. ఆ సింపాథెటిక్ అన్నది అక్కడ లేకపోయినా గుండె జబ్బు ఉన్నవాడికి పొడి దగ్గు ఉంటుంది, డ్రై కాఫ్, చేతులకు అయ్యి చెమటలు పట్టేస్తూ ఉంటాయి, నిద్రలో దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. అదే నాజా. నాజా చాలా గ్రేట్ మెడిసిన్ అండి. మొన్న చదువుకున్నాం ఇక్కడ, మళ్ళీ మనం చదువుదామండి ఒకసారి. మనం ఒక ప్రోగ్రామ్ అంటే కెంట మెటీరియల్ కలిసి చదువుకుందామండి. ఆ కలిసి చదువుకోవడంలో సినాప్టిక్ లాగా చిన్న బ్రీఫ్ సినాప్సిస్ ప్రతి డ్రగ్కి కెంట్లోంచి తయారు చేసుకోవాలి. కెంట ఏమిటంటే సాక్షాత్కారం అనమాట అండి. ఒక ఔషధంలా ఉండదని మనిషిలాగా కనపడతా ఉంటుంది మనకి. తర్వాత లారోసిరాసిస్ అండి. ఈ లారోసిరాసిస్ ఏమిటంటే పుట్టుకతోనే వీళ్ళకి కూడా గుండె జబ్బులతో పుట్టిన వాళ్ళు ఉంటారు, మధ్యలో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, అయితే నీలంగా అయిపోతారండి, సైనోటిక్గా అయిపోతారు. సైనోసిస్ నియోనాటారం అంటే పుట్టిన పిల్లలు ఉక్కిరి బిక్కిరి అయిపోయి నీలంగా అయిపోతారండి. అంటే అక్కడ లోపల హార్ట్ సెప్టల్ డిఫెక్ట్ అనమాట, హార్ట్ ప్రాబ్లం. మంచి రక్తం చెడు రక్తం మిక్స్ అయిపోతున్నాయి, ముఖ్యంగా కందిపోయినట్టు అయిపోతుంటారు మనుషులు. అది గుండె జబ్బులతో ఆయాసం అండి. ఆయాసం పడుకుంటే తగ్గుది, కూర్చుంటే ఎక్కువగా ఉంటుంది. పేషెంట్ పుట్స్ ది హ్యాండ్ ఆన్ హార్ట్ అన్నారు. హార్ట్ కాఫ్ విత్ వాల్వులార్ డిసీజ్, గుండె దెబ్బతిని గుండె కవాటాలు దెబ్బతింటే దగ్గు వచ్చేస్తుంటుంది. అంచేత కాంప్లికేటెడ్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దగ్గు, హార్ట్ ప్రాబ్లంతో పాటుగా కొంచెం గట్టిగా నడిచినా కదా హార్ట్లో పెయిన్ వస్తూ ఉంటుంది, హార్ట్ రీజియన్. ఇది టిక్లింగ్ డ్రై కాఫ్, అగ్రవేషన్ లయింగ్. చూసారండి, ఆయాసం ఏమో కూర్చుంటే ఎక్కువైపోద్ది, దగ్గేమో పడుకుంటే ఎక్కువైపోద్ది. కూర్చోవాలా పడుకోవాలా ఏం చేయడానికి లేదు. అంటే పడుకుంటే దగ్గు వచ్చేస్తే, కూర్చుంటే ఆయాసం వచ్చేస్తుంది. అది ఇలా ఉంటాయంటే నేను ఒక ఆయన చూశాను, మా పెదనాన్నగారే, ఆయనకి ఇలాగే ఉండే సిమ్టమ్స్. అప్పుడే 30 years బ్యాక్ అనుకోండి, చాలా కాలం అయింది. ఇంకా అది గుర్తొస్తుంటుంది నాకు. ఈ ఇలాగ కూర్చుంటే ఆయాసం, పడుకుంటే దగ్గు, ఆయనకి అలాగే ఉండేది. లారోసిరాసిస్ అయితే ఈ దగ్గు ఆయాసం నిండిపోతాయి. అయితే హార్ట్ పేషెంట్కి వచ్చే ఆయాసం, హార్ట్ పేషెంట్కి వచ్చే దగ్గు, ఒళ్ళు చల్లగా అయిపోద్దండి. ఇక్కడ చూసారా, జనరల్ కోల్డ్నెస్ ఉంటుంది, ఒళ్ళు అంతా చల్లగా అయిపోద్దండి, నాట్ ఎమ్యులేటెడ్ బై వారంతో. అది చల్లగా అయిపోతుంది కదా అని వేడి దగ్గర కూర్చున్నా సరే ఆ చల్లదనం పోదు. ఇంతకీ జనరల్స్ నప్పితే ఏ జబ్బైనా తగ్గిపోతే జనరల్స్ మెంటల్స్ నప్పితే అనుకున్నాం కదండి. ఈ లారోసిరాసిస్ ఇక్కడ మనం ఏంటంటే గుండె జబ్బుతో ఉన్న దగ్గు ఆయాసం అనుకోండి. ఈ
కూర్చుంటే ఆయాసం ఎక్కువైపోద్ది, పడుకుంటే బాగుంటుంది. దగ్గు లేదనుకోండి, ఆడికి వస్తే ఆయాసం అనుకోండి, గొడవ లేదు, పడుకుంటే బాగుంటుంది. అలా కాకుండా దగ్గు మాత్రం పడుకుంటే ఎక్కువైపోతే కూర్చోబెడతారు. ఒళ్ళు చల్లగా ఉంటుందండి. కానీ వీళ్ళు చల్లదనం వల్ల మాత్రం ఇష్టం ఉండదు. వేడికి వెళితే ఇష్టం ఉండదండి. చల్లగా ఉండాలి. బాడీ చల్లగా ఉంటుంది, వాళ్ళకి కూడా చల్లదనం కావాలి. ఒక ఒక పాపకు, ఒక ఆవిడకి, ఆవిడ 22 ఇయర్స్ ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్, ఫిట్ వచ్చి పడిపోతూ ఉంటుంది. కానీ ఒళ్ళు చల్లగా అయిపోతుందని చెప్పి లారోసిరాసస్ వేసేవాడిని. వేస్తే ఇప్పటికి 2 ఇయర్స్ ఎంత అయిందని ఫిట్ లేదు మళ్ళీ. అసత్మానం వచ్చేసింది. ఆ ట్యూమర్ ఏమైందంటే మళ్ళీ ఏం చెకప్ ఏం లేదు, కానీ అప్పటి నుంచి ఫిట్స్ లేవు. ఒక్క ఒళ్ళు చల్లదనం అన్నదాన్ని పట్టుకుని ఆ ఫిట్ వచ్చినప్పుడు ఒళ్ళు చల్లదనం అని పట్టుకుని వేసేవన్నమాట. చాలా బాగా తగ్గింది. ఇది గుండె జబ్బుల్లో ఆయాసం అంటే క్రెటాగస్, అమ్మోనియం కార్బో, డిజిటాలిస్, యాస్పిడోస్పెర్మా మదర్ టించులు, క్రెటాగస్ మదర్ టించులు, నాజా 30, లారోసిరాసస్, ఇంకా చాలా మందులు ఉన్నాయి. కొన్ని గ్రూప్ మనం తరచుగా అవసరమయ్యే గ్రూపే చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.